అందరికీ నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈ వీడియోలో తెలంగాణ టెట్ 2022కి సంబంధించిన సైకాలజీలోని మొదటి అధ్యాయం శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్ అనే పాఠ్యాంశాన్ని మనం చర్చించుకుంటున్నాము. గత వీడియోలలో శిశు వికాసము, ఆ శిశు వికాసానికి సంబంధించిన అభ్యసన పద్ధతులు ఇవన్నీ మనం చూసుకున్నాము. ఈ వీడియోలో మనకు శిశు వికాసం అనే అధ్యాయంలో 7వ పాఠ్యాంశమైన మూర్తిమత్వం యొక్క వికాసము, అదేవిధంగా మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏమున్నాయి, డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అనే అంశాన్ని ఈ వీడియోలో చర్చించుకుంటున్నాము. అయితే ఈ మూర్తిమత్వం అనేది, పర్సనాలిటీ అనేది మనం ఒకసారి చూసినట్టయితే మూర్తిమత్వ వికాసం అనేది ఒక భావన, ఇది ఒక కాన్సెప్ట్ మూర్తిమత్వం అనేది. అయితే దీన్ని ప్రభావితం చేసే కారకాలు ఏమున్నాయో మనం ఇప్పుడు చూసినట్టయితే, ఆధునిక విద్యలో ముఖ్య ఉద్దేశము శిశువు యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి. సాధారణంగా మూర్తిమత్వం అనే భావనను శారీరక సౌష్ఠవం అనే పదానికి శారీరక సౌష్ఠవం అనే పదానికి సమానార్థకంగా వాడుతున్నారు. పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని శారీరక సౌష్ఠవం అనే పదానికి వాడతారు. కానీ మూర్తిమత్వం అనేది విస్తృతమైన భావన, అంటే శారీరక సౌష్ఠవానికి కాకుండా విస్తృతమైన భావన. ఇది వ్యక్తి యొక్క లక్షణాంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది. వ్యక్తి యొక్క పూర్తి సమగ్రమైన లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ఈ మూర్తిమత్వాన్ని పర్సనాలిటీ అంటారు. ఈ పర్సనాలిటీ అనే పదము పర్సోనా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ అని చెప్పుకుంటాము. ఈ పర్సనాలిటీ అనే పదము పర్సోనా అనే ఒక లాటిన్ పదం నుంచి ఇది వచ్చింది. అయితే ఈ పదం నుంచి ఉద్భవించింది. అంటే పర్సోనా అంటే ఏమిటి అర్థం అంటే ముసుగు అని అర్థము. పర్సోనా అంటే ముసుగు అని అర్థము. అయితే పూర్వం గ్రీకులు నాటకాల ముసుగులు ధరించి వారికి ఆయా పాత్రల గుణ లక్షణాలను, స్వభావాలను అభినయించేవారు. అంటే మనము మేకప్ వేసుకొని ఇప్పుడు పులి వేషం వేసినప్పుడు పులిలా నటించటము, సింహం వేషం వేసినప్పుడు సింహంలా నటించటము, ర్యాబిట్ కుందేలు వేషం వేసినప్పుడు కుందేలులా నటించటము, అదే ఒక రాజు వేషం వేసినప్పుడు రాజులా నటించటము. అంటే ఈ విధంగా వారు ఆ ముసుగును వేసుకొని, ఆ ముసుగులో ఏ ముసుగు అయితే వేసుకున్నామో ఆ ముసుగు సంబంధించిన గుణాలను, లక్షణాలను, వాటి స్వభావాలను అభినయించేవారు, అంటే యాక్టింగ్ చేసేవారు. అయితే ఈ మూర్తిమత్వం యొక్క స్వభావము, ఈ మూర్తిమత్వం యొక్క లక్షణాలు ఏమేమి ఉన్నాయని ఇప్పుడు చూద్దాము. మూర్తిమత్వం యొక్క స్వభావము, మూర్తిమత్వం యొక్క లక్షణాలు ఒకసారి చూసినట్టయితే వీటిని మూర్తిమత్వము, స్వభావం, లక్షణాలు. మూర్తిమత్వం, స్వభావము, లక్షణాలు. ఈ మూర్తిమత్వం యొక్క స్వభావాన్ని మనం ఒకసారి చూసినట్టయితే, మూర్తిమత్వ నిర్మితి పుట్టినప్పటి నుండి క్రమంగా వయస్సుతో పాటు జరుగుతుంది. శిశువుకు వంశపారంపర్యంగా వచ్చిన సామర్థ్యాల ద్వారా, పరిసరాలకు ప్రతిస్పందించడం ద్వారా మూర్తిమత్వ నిర్మితి అనేది జరుగుతుంది. అయితే ఈ మూర్తిమత్వ వికాసం అనేది అనువంశిక లక్షణాలు, పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మూర్తిమత్వం అనేది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, కానీ స్తబ్దంగా ఉండదు. వ్యక్తులు అన్ని సందర్భాలలో ఒకే విధంగా ప్రవర్తించరు. కాబట్టి విభిన్న పరిస్థితులకు అనుగుణంగా తమదైన నిర్దిష్టమైన ప్రత్యేక విధానంలో వీరు స్పందిస్తారు. అయితే ఈ మూర్తిమత్వం అనేది అద్వితీయమైనది. ఎందుకంటే అద్వితీయమైనది అంటే ఏ ఇద్దరి మూర్తిమత్వం కూడా ఒకేలా ఉండదు. ఏ ఇద్దరి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఒకేలా సేమ్ ఉండదు. కానీ ప్రతి వ్యక్తిలో ఉండే ప్రత్యేక లక్షణాల ద్వారా
మూర్తిమత్వాన్ని మనము ముందుగానే గుర్తించి అంచనా వేయవచ్చు. ఈ మూర్తిమత్వము కొన్ని లక్షణాల సముదాయం కాదు, ఎందుకంటే కొన్ని లక్షణాలకే సముదాయం కాదు, ఎందుకంటే అన్ని లక్షణాల సమగ్ర రూపం. కొన్ని లక్షణాలకే పరిమితం కాదు, అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. అభ్యసనం అనేది అనుభవం ద్వారా మూర్తిమత్వం అనేది ఏర్పడుతుంది. ఏవైతే లెర్నింగ్ చేస్తారో ఆ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ మూర్తిమత్వం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది స్వీయ చేతనత్వము దీనిలోని ముఖ్యాంశంగా మనము చెప్పుకోవచ్చు. అయితే వ్యక్తులు నిర్వహించే వివిధ ప్రకార్యాలను సమైక్యపరుచుకోవడం, ఈ సమైక్యపరుచుకోగలగడం అనేది మూర్తిమత్వం నిర్మితిలో సహజంగా ఉన్న గుణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రకారము మూర్తిమత్వం అనేది మారదు, అంటే ఎలాంటి చేంజ్ ఉండదు. కానీ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం, మానవత సిద్ధాంతాలు వ్యక్తికి తన మూర్తిమత్వాన్ని పునర్వ్యవస్థీకరించుకునే సామర్థ్యం ఉందని తెలుపుతున్నాయి అని చెప్తున్నారు. తర్వాత ఈ మూర్తిమత్వం స్వభావం ఈ విధంగా ఉంది. అయితే ఈ మూర్తిమత్వంకి ఇచ్చిన నిర్వచనాలు, ఈ మూర్తిమత్వానికి వివిధ వ్యక్తులు వివిధ నిర్వచనాలను ఇచ్చారు. మూర్తిమత్వానికి ఇచ్చిన నిర్వచనాలను ఒకసారి మనం చూసినట్టయితే ఈ ప్యారిస్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనాన్ని ఒకసారి మనం చూసినట్టయితే సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అని మనకు తెలియజేసిన నిర్వచనం ఇచ్చింది ఎవరంటే ఈ ప్యారిస్ అనే వ్యక్తి. తర్వాత ఈడబ్ల్యూ బర్జెస్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యం ఈ మూర్తిమత్వం అని తెలిపింది ఎవరంటే ఈడబ్ల్యూ బర్జెస్. తర్వాత జేఎఫ్ బ్రౌన్ ఇచ్చిన నిర్వచనము మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అని వివరించింది ఎవరంటే జేఎఫ్ బ్రౌన్. తర్వాత ఐ సెంక్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనం మూర్తిమత్వం గురించి. ఇతను ఏం నిర్వచనం ఇచ్చాడంటే వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తన రీతులే మూర్తిమత్వము అంటారని నిర్వచనాన్ని ఇచ్చింది ఐ సెంక్ అనే వ్యక్తి. తర్వాత లెవిన్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనము ఈ లెవిన్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మూర్తిమత్వం అనేది ఒక సమగ్రమైన సంపూర్ణమైన వ్యవస్థ అని నిర్వచనాన్ని ఇచ్చింది లెవిన్ అనే వ్యక్తి ఇచ్చాడు. తర్వాత డేషయల్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనం చూసినట్టయితే వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటును విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తనా రీతులే అతని మూర్తిమత్వం అని నిర్వచనాన్ని ఇచ్చింది డేషయల్. తర్వాత వాట్సన్ ఇచ్చిన నిర్వచనాన్ని మూర్తిమత్వానికి దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే వాట్సన్. తర్వాత కింబాల్ యంగ్ అనే వ్యక్తి ఇచ్చిన నిర్వచనాన్ని మనం చూసినట్టయితే వ్యక్తి తన జీవిత కాలంలో అధిక సమయాల్లో వ్యక్తం చేసే తనదైన శైలిలోని ప్రత్యేక ప్రవర్తన తీరును వ్యవస్థీకరించి నిర్మించి నిర్ధారణ చేసేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక మనస్తత్వ అంశాల యొక్క వ్యవస్థల సమూహమే మూర్తిమత్వము అని నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే కింబాల్ యంగ్. తర్వాత
ఆల్ఫోర్డ్. ఈ ఆల్ఫోర్డ్ అనే వ్యక్తి ఇతను సమగ్ర నిర్వచనం చెప్పిండు. ఏదంటే ఏ మనో శారీరక వికాసాలనైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి పరిసరాలను సర్దుబాటు చేసుకున్నట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణే అతని యొక్క మూర్తిమత్వం అని నిర్వచనాన్ని ఇచ్చింది. ఈ సమగ్రమైన నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరంటే ఆల్ఫోర్డ్. అయితే ఈ మూర్తిమత్వం యొక్క మూలకాలు ఏమున్నాయి అంటే ఈ మూర్తిమత్వానికి బేస్ రూట్ ఎక్కడ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాము. మూర్తిమత్వ మూలకాలు. ఈ మూర్తిమత్వ మూలకాలు చూసినట్టయితే పీటర్ శాండిఫర్డ్ అనే వ్యక్తి పీటర్ శాండిఫర్డ్ అనే వ్యక్తి మూర్తిమత్వంలో 8 మూలకాలను గుర్తించాడు. ఇతను మూర్తిమత్వంలో 8 మూలకాలను గుర్తించాడు. ఎవరంటే పీటర్ శాండిఫర్డ్. ఈ మూర్తిమత్వంలో ఎన్ని మూలకాలను గుర్తించాడంటే ఇతను 8 మూలకాలను గుర్తించాడు. అయితే దీంట్లో మొదటిది భౌతిక లేదా శారీరక లక్షణాలు. వాటిని బేస్ చేసుకొని గుర్తించిన ఇవేంటి అంటే ఎత్తు, రంగు, అందము, ఆరోగ్యము. భౌతిక లక్షణాలను ఆధారంగా చేసుకొని లేదా శారీరక లక్షణాలను చేసుకొని గుర్తించిన ఏమిటి అంటే ఎత్తు, రంగు, అందము, అదేవిధంగా ఆరోగ్యము మొదలైనవి శారీరక లేదా భౌతిక లక్షణాలను ఆధారంగా చేసుకొని చేశాడు. ఇక రెండవది శరీర నిర్మాణ లక్షణాలు. ఈ శరీర నిర్మాణ లక్షణాలను బేస్ చేసుకున్నాడు. రెండవది మూలకం ఏంటి అంటే శరీర నిర్మాణ లక్షణాలు జీవక్రియలు, రక్తం రంగు, రక్త వర్గము, అంతఃస్రావ గ్రంథుల సమతౌల్యము, వీటన్నిటినీ శారీరక లక్షణాలుగా పేర్కొన్నాడు. తర్వాత మూడవది బౌద్ధిక సామర్థ్యాలు అంటే ప్రజ్ఞ, విద్యా సాధన, అతని ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ టాలెంట్ ఏ విధంగా ఉందనేది మూడో అంశంగా తీసుకున్నాడు. తర్వాత సహజ సామర్థ్యాలు, జనరల్ కెపాసిటీస్ తీసుకున్నాడు. ఏంటి అంటే అవి నాలుగోది అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందే సంగీతము, నాట్యము, చిత్రలేఖనము, గణిత భాషా సామర్థ్యాలను ఇతను నాలుగో అంశమైన సహజ సామర్థ్యాలుగా తీసుకున్నాడు. తర్వాత కౌశలాలు. ఈ కౌశలాలంటే వివిధ శారీరక విషయంలో సులభంగా నిర్దిష్టంగా చేయగలిగే క్రియలు. ఉదాహరణకి ఆడడము, రాయడము, గీయడము ఇలాంటివన్నీ కూడా శారీరక కౌశలాలుగా ఇతను పరిగణలోకి తీసుకొని మూలకాలుగా చేశాడు. తర్వాత ఆరో అంశం చూసినట్టయితే అలవాట్లు. ఆరోది అలవాట్లు. ఏంటంటే వ్యక్తి దైనందిన జీవితంలో ఆర్జిత ప్రతిస్పందనలే అలవాటు. అవి ఏవైతే తన దైనందిన జీవితంలో కొన్ని విషయాలను అలవాటుగా చేసుకుంటాడో వాటిని కూడా ఈ మూర్తిమత్వ మూలకంగా తీసుకున్నాడు. ఏడవది శక్తులు, సంవేదనలు, వివేచన, విషయ నిర్ణయము, ధారణా శక్తి, భాషాశక్తి, పరిశీలన, స్మృతి, అవధానము ఈ మొదలైన లక్షణాలన్నిటినీ శక్తులుగా పేర్కొన్నారు. తర్వాత లక్షణాంశాలు. ఎనిమిదో విషయము లక్షణాంశాలు. ఈ లక్షణాంశాల్లో విశిష్ట ప్రవర్తనా రీతులైన సౌమ్యము, దౌర్జన్యశీలత, సరళ స్వభావము, కోపము, దురుస్తనము, మందకోడితనము ఈ మొదలైన విషయాలన్నిటినీ ఈ స్వభావం వంటి తాత్కాలిక లేదా శాశ్వతమైన పరిస్థితులను బట్టి ఆర్జించినవిగా ఇతను పేర్కొన్నది ఎవరంటే పీటర్ శాండిఫర్డ్. 8 మూలకాలుగా మనకు తెలియజేశాడు మూర్తిమత్వాన్ని. తర్వాత ఈ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారణాలు లేదా కారకాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఈ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే
కారకాలు. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు. మూర్తిమత్వంను ప్రభావితం చేసే కారకాలు, ఫ్యాక్టర్స్, ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్. ఈ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు ఉన్నాయి. ఇవి వివిధ వ్యక్తుల మూర్తిమత్వాలు అనేవి వేరువేరుగా ఉండడానికి ముఖ్యంగా 2 కారకాలు. ఎన్ని కారకాలు ఉన్నాయంటే 2 కారకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే అనువంశిక లేదా వంశపారపర్య కారణాలు. ఒకటి అనువంశిక లేదా వంశపారంపర్య కారణాలు, వంశపారంపర్య కారకాలు. ఒకటి అనువంశిక లేదా వంశపారంపర్య కారకాలైతే రెండవది పరిసర కారకాలు. కారకాలుగా మనము చెప్పుకుంటాము. అనువంశిక లేదా వంశపారంపర్య కారకాలంటే దీంట్లో బాహ్య రూపము అంటే మనకు బయటికి కనిపించే బాహ్య రూపము, నాడీ వ్యవస్థ, అంతర్గత అవయవాల తీరు, మానసిక కారకాలు, అదేవిధంగా గ్రంథులు, ఈ మొదలైన అంశాలన్నీ కూడా మనము అనువంశిక లేదా వంశపారపర్యంగా కారకాలుగా వీటిని తీసుకుంటాము. ఎందుకంటే వ్యక్తిలో యొక్క బాహ్య రూపం అనేది తన పూర్వీకుల పోలికలను పోలి ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థ కరెక్ట్ గా నిర్మితమైనప్పుడే అతనిలో మూర్తిమత్వం అనేది డెవలప్ అవుతుంది. అదేవిధంగా అతని అంతర్గత అవయవాలు అతని ఆరోగ్య సూచిని తెలియచేస్తాయి. తర్వాత అతని ప్రవర్తనలో అనేవి మానసిక కారకాలను మనకు తెలియజేస్తాయి. తర్వాత గ్రంథులు అనేవి సరైన విధంగా పనిచేసి మంచి స్రావకాలను రిలీజ్ చేసినప్పుడు ఆ వ్యక్తి యాక్టివ్ గా పనిచేయటానికి ఇవి కారకాలుగా చెప్తారు. తర్వాత పరిసర కారకాలు, రెండవది పరిసర కారకాలుగా చెప్పుకుంటాము. ఈ రెండవ పరిసర కారకాలు ఏంటి అంటే దీంట్లో కూడా 2 రకాల కారకాలు ఉన్నాయి. ఒకటి జనన పూర్వ పరిసరము, తర్వాత రెండవది జననాంతర పరిసరం అనేది వ్యక్తికి 2 రకాలుగా ఉంటుంది. జనన పూర్వ పరిసరం అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు, అంటే శిశువు జైగోటుగా XX కణము వెళ్లి 2X గా ఏర్పడి జైగోటు దశ ఏర్పడిన తర్వాత ఫాలోపియన్ ట్యూబుల నుంచి తల్లి గర్భంలోకి పిండము ప్రవేశించిన తర్వాత నుంచి ఆ పిండము మొత్తం 9 నెలల్లో అభివృద్ధి చెంది బయటికి రావడానికి ముందు వరకు జరిగే క్రియను ఏమంటామంటే జనన పూర్వ పరిసరంగా పేర్కొంటాము. ఆ తర్వాత జననాంతర పరిసరం అంటే పుట్టిన తర్వాత జరిగేవి. అయితే దీంట్లో జనన పూర్వ పరిసరంలో ఏమేమి ఉన్నాయంటే తల్లి యొక్క ఆహారపు అలవాట్లను వ్యక్తి యొక్క మూర్తిమత్వం పైన ప్రభావితం చేస్తాయి. తర్వాత తల్లి యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని బట్టి కూడా పిల్లలలో మూర్తిమత్వం అనేది అభివృద్ధి చెందుతుంది. తల్లిదండ్రుల వైఖరి ఏ విధంగా ఉందో దానిని బట్టి కూడా ఈ 3 అంశాలు ఈ జనన పూర్వ పరిసరంగా మనము పేర్కొంటాము. అంటే దీంట్లో తల్లి యొక్క ఆహారపు అలవాట్లు, తల్లి యొక్క శారీరక లేదా మానసిక ఆరోగ్యము, తల్లిదండ్రుల వైఖరిని బట్టి ఈ జనన పూర్వ పరిసరంలో మూర్తిమత్వం అనేది అభివృద్ధి చెందుతుంది. తర్వాత జననాంతర పరిసరం అంటే వ్యక్తి జన్మించిన తర్వాత జరిగే అభివృద్ధి దశలలో ఈ మూర్తిమత్వం అనేది ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. దీంట్లో ఆ జననాంతర పరిసరంలో మొదటగా ఆ వ్యక్తి ప్రవేశించేది కుటుంబంలోకి కాబట్టి దాన్ని మొదటి అంశం కుటుంబంగా తీసుకున్నారు. కుటుంబము. రెండోది ఇరుగు పొరుగు వారు. అతని చుట్టూ పెరుగుతున్న దశలో ఇరుగు పొరుగు వారి అలవాట్లు ఆచారాలు కూడా ఇతని పైన మూర్తిమత్వం పైన ప్రభావితం చూపించే కారకాలు. తర్వాత సమవయస్కులు. ఆ వ్యక్తి పెరుగుతున్నప్పుడు సమవయస్కులతో ఆడుతున్నప్పుడు, సమవయస్కులతో పాఠశాలకు వెళ్తున్నప్పుడు అతని మూర్తిమత్వం అనేది ఆ సమవయస్కులను బట్టి కూడా ఇతని మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది. తర్వాత పాఠశాల
అంటే ఆ వ్యక్తి ఏ పాఠశాలలో అయితే జాయిన్ అవుతాడో ఆ పాఠశాల ఆవరణం కూడా, ఆ పాఠశాల వాతావరణం కూడా అతని మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేస్తుంది. తర్వాత సమాజము. ఆ వ్యక్తి పెరుగుతూ ఉన్నప్పుడు ఆ సమాజంలో, ఆ సొసైటీలో కొన్ని అంశాలను చూసి నేర్చుకోవడం ద్వారా అతని మూర్తిమత్వం అనేది అభివృద్ధి చెందుతుంది. తర్వాత ప్రసార మాధ్యమాలు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈరోజు మనకు కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది వ్యక్తుల్లో ప్రతి వ్యక్తి అరచేతుల్లో మొబైల్ మనకి ప్రపంచాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది. కాబట్టి ఈ ప్రసార మాధ్యమాలంటే సెల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్, ఈ వ్యవస్థ, తర్వాత దినపత్రికలు, పాఠ్య పుస్తకాలు, ఇవన్నీ కూడా మనకు ప్రసార మాధ్యమాలుగా వస్తాయి. రేడియో, ఇలాంటివన్నీ కూడా ప్రసార మాధ్యమాలు వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయటంలో ఈ జననాంతర పరిసర కారకాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో మొదటిది మనం డీప్ డిస్కషన్ ఇచ్చినట్టయితే, దీంట్లో మొదటిది అనువంశిక లేదా వంశ పారంపర్య కారకాలను ఒకసారి చూసినట్టయితే, వ్యక్తికి అనువంశిక వంశపారపర్య కారకాలు. దీంట్లో మొదటిగా వ్యక్తి యొక్క బాహ్య రూపం అనేది ఒకసారి చూసినట్టయితే, శరీరాకృతి, ఒడ్డు, పొడవు, రంగు, ఈ మొదలైనవి వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే అతని యొక్క శరీరాకృతి, ఒడ్డు, పొడవు, తర్వాత అతని రంగు మొదలైనవి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. మొదటగా చక్కని బాహ్య రూపము, స్ఫురద్రూపము ఆత్మవిశ్వాసాన్ని లేదా అహంకారాన్ని కలగజేయవచ్చు. అంటే ఒక వ్యక్తి సొసైటీలో అందరికంటే చాలా అందంగా ఉన్నప్పుడు అతనిలో ఆత్మవిశ్వాసమైనా కలగవచ్చు, లేకపోతే అహంకారమైనా కలగవచ్చు. ఎందుకంటే అందరికంటే నేను అందంగా ఉన్నాననే ఆత్మవిశ్వాసమైనా ఉండవచ్చు, లేకపోతే వీరందరికంటే నేనే అందంగా ఉన్నాననే అహం ఏర్పడి దాని ద్వారా అతనిలో అహంకారం కూడా కలగవచ్చు. ఈ అవయవ లోపము ఆత్మాన్యూనత భావాన్ని కలగచేయవచ్చు. అంటే ఆ పుట్టిన వ్యక్తిలో ఏవైనా అవయవ లోపాలు ఉన్నప్పుడు ఆ బాహ్య రూపంలో అతన్ని ఆ మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి అన్ని అవయవాలు సరిగా పుట్టినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. కానీ ఏదైనా అవయవ లోపంతో జన్మించినప్పుడు అతనిలో ఆత్మాన్యూనత భావం అనేది ఏర్పడుతుంది. ఆ భావాన్ని కలగచేసి అతని మూర్తిమత్వాన్ని కుంటుపడే విధంగా చేస్తుంది. తర్వాత రెండవది నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థను మనం ఒకసారి చూసినట్టయితే, ఈ నాడీ వ్యవస్థలో నాడీ మండల పనితీరును వ్యక్తి వ్యక్తీకరణకు, వ్యక్తి యొక్క ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయటానికి, ప్రేరణకు, మోటివేషన్ కు అతనికి సంబంధం ఉంది. అయితే ఈ నాడీ వ్యవస్థ బలహీనమైనప్పుడు అలసట కలుగుతుంది. నాడీ వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు, అదే బలహీనతకు లోనైనప్పుడు వారిలో అలసట కలుగుతుంది. ఆలోచన శక్తి కూడా నెమ్మదిస్తుంది. ఎందుకంటే వైకల్యాలు ఏర్పడ్డప్పుడు వారు సరిగా పని చేయలేరు, ఎప్పుడు నీరసంగా ఉంటారు. తర్వాత వారిలో ఆలోచన శక్తి కూడా నెమ్మదిస్తుంది. తర్వాత అభ్యసనం అనేది వేగంగా జరగదు. అతని లెర్నింగ్ పైన ఇవి నాడీ వ్యవస్థ అనేది బాగా ప్రభావితం చేస్తుంది. తర్వాత అంతర్గత అవయవాలు మనం ఒకసారి చూసినట్టయితే, ఈ అంతర్గత అవయవాలు శరీర అంతర్గత అవయవాలు అంటే మనకు లోపల ఉన్న గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయము, లివరు, తర్వాత చిన్న పేగు, పెద్ద పేగు, ఇవన్నీ కూడా అంతర్గత అవయవాలుగా మనం చెప్పుకుంటాము. అయితే ఈ శరీర అంతర్గత అవయవాలు వీటి పరిమాణము సరిగా ఉండి సక్రమంగా పని చేస్తేనే ఎక్కువ శ్రమ చేసే శక్తి పొంది ఉంటాడు. అంటే అంతర్గత అవయవాలలో ఏమైనా లోపం కలిగినప్పుడు అతని మూర్తిమత్వంలో కుంటుపడుతుంది. అంటే ఈ శక్తి పొంది ఉంటాడు, దాని ద్వారా లేనిచో తొందరగా అలసిపోయి ఒత్తిడికి గురవుతారు.
మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక విధంగా చూసినట్టయితే మనం లేట్ నైట్ లో ఎప్పుడైనా డిన్నర్ చేసినప్పుడు ఆ ఫుడ్ తీసుకున్న ఫుడ్ సరిగా అరగక ఫుడ్ పాయిజన్ అయ్యి వామిటింగ్స్ అవి అయినప్పుడు మనము రోజువారీగా మనం యాక్టివ్గా ఉండలేం. ఎందుకంటే అంతర్గత అవయవాల పనితీరులో ఏవైనా దెబ్బ తగిలినప్పుడు ఆ వ్యక్తి యొక్క తొందరగా పనిచేసి శక్తి అలసిపోయి తర్వాత ఒత్తిడికి గురవుతారు. తర్వాత మానసిక కారకాలు. నాలుగోది మానసిక కారకాలు. మానసిక కారకాలు. ఈ మానసిక కారకాలను ఒకసారి చూసినట్టయితే సర్దుబాటు చేసుకోవడంలో, అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలో, నిర్ణయాలను తీసుకోవడంలో ప్రభావితం చేసి మూర్తిమత్వ వికాసానికి తోడ్పడేదే ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, అదేవిధంగా భావోద్వేగాల స్థిరత్వం వంటివి ఇతని మూర్తిమత్వానికి ఒక ప్రత్యేకమైన సరళిని ఏర్పరుస్తాయి. ఏంటి అంటే వ్యక్తి యొక్క ప్రజ్ఞ, అభిరుచులు, అతని యొక్క వైఖరి, అదేవిధంగా భావోద్వేగ స్థిరత్వము, ఇవన్నీ కూడా మానసిక కారకాలుగా మనము చెప్తాము. తర్వాత ఐదోది గ్రంథులు. మనకి గ్లాండ్స్ అంటాం ఇంగ్లీష్ లో వీటిని. ఈ గ్రంథులు అనేవి మనం ఒకసారి చూసినట్టయితే శరీరంలో రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసే అవయవాలనే మనము ఇవి గ్రంథులు అని అంటాము. ఈ గ్రంథులు మనిషిలో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆ నాళసహిత గ్రంథులు. రెండవది వినాళ లేదా నాళరహిత లేదా అంతఃస్రావ గ్రంథులు అంటాము. దీన్నే అంతఃస్రావ గ్రంథులుగా చెప్తాము. అంటే విత్ ట్యూబ్స్, విచ్ గ్లాండ్స్ హ్యావ్ ట్యూబ్స్. వాటిని ఏవైతే గ్రంథులు నాళాలు కలిగి ఉంటాయో వాటిని నాళసహిత గ్రంథులు అంటాము. ఏవైతే నాళాలు లేకుండా అంటే నర్వ్స్ లేకుండా అంతఃస్రావాన్ని చేస్తాయో వాటిని వినాళ గ్రంథులు లేదా నాళరహిత లేదా అంతఃస్రావక గ్రంథులనే అంటారు. దీంట్లో మొదటగా నాళసహిత గ్రంథులను ఒకసారి చూసినట్టయితే ఇవి స్రావకాలను రక్తంలోకి స్రవించవు, జీవక్రియలకు తోడ్పడతాయి. అంటే ఇవి ఒక పర్టికులర్ ఏరియాకి నాళాల ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అశ్రు గ్రంథులు ఉంటాయి. అశ్రు గ్రంథులు ఉంటే అవి కంటిలోని నరాలకు మనకి కనెక్ట్ అయ్యి ఉండి మనం ఏదన్నా భావోద్వేగం కలిగినప్పుడు మనకి ఏడుపు అంటే అశ్రునయనాలు అంటే మామూలుగా కళ్ళు మొత్తం చెమర్చి కంటిలో మాత్రమే ఏర్పడతాయి. తర్వాత అంటే ఇవి నాళ గ్రంథులు అంటే మనకి డైరెక్ట్ గా మనకి నర్వ్స్ ట్యూబ్స్ తో కలిపి ఈ అశ్రునాళాలు అశ్రువులను స్రవిస్తాయి. తర్వాత మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అంటే మనకి ఏడుపు వచ్చినప్పుడు కంట్లో తప్ప వేరే ప్రదేశంలో మనకు ఇవి స్రవించవు. తర్వాత ఒకవేళ మనకు ఏదైనా ఆకలి వేసినప్పుడు ఏదైనా ఫుడ్ చూసినప్పుడు నోట్లో మనకు లాలాజలం అనేది స్రవిస్తుంది. అంటే ఈ నాళ గ్రంథులతోని జరుగుతుంది. తర్వాత మనకి అదే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ మనకి స్టమక్ లోకి వెళ్తుంది, జీర్ణాశయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ హెచ్సిఎల్ ఇలాంటి నాళాలు వాటిని గ్రంథులు జీర్ణానికి సంబంధించిన అంతఃస్రావకాలని వాళ్ళు రిలీజ్ చేస్తాయి. తర్వాత మనం ఏదైనా పరిగెత్తినప్పుడు మనం చూసినట్టయితే చర్మానికి సంబంధించిన నాళాలు ఏం చేస్తాయి, అవి చెమటను ఉత్పత్తి చేస్తాయి. తర్వాత కాలేయము, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా పర్టిక్యులర్ ఏరియాలో మాత్రమే ఇవి నాళాలు కలిగి వాటిని జీవక్రియలకు తోడ్పడే విధంగా స్రావకాలను రిలీజ్ చేస్తాయి. ఇవి నాళసహిత గ్రంథులు. తర్వాత వినాళ గ్రంథులు లేదా నాళరహిత గ్రంథులు, వీటిని అంతఃస్రావిక గ్రంథులు అంటారు. వీటిని మనం చూసినట్టయితే ఇవి తమ స్రావకాలను నేరుగా రక్తంలోకి స్రవిస్తాయి. ఎందుకంటే ఇవి ట్యూబ్లెస్ గ్లాండ్స్. ఇవి ట్యూబ్లెస్ గ్లాండ్స్ కాబట్టి
వీటి నుంచి రిలీజ్ అయ్యే ఏవైతే ఫ్లూయిడ్స్ ఉంటాయో అవి వితౌట్ ట్యూబ్స్ కాబట్టి ఇవి డైరెక్ట్ గా బ్లడ్ లోకి రిలీజ్ చేస్తాయి, అంటే రక్తంలోకి రిలీజ్ చేస్తాయి. వీటిని హార్మోన్స్ అంటాము. వీటిని హార్మోన్స్ అంటాము. ఏవైతే వినాల గ్రంథులు రిలీజ్ చేసే వాటిని మనము హార్మోన్స్ అంటాము. వీటిని హార్మోన్స్ అని అంటాము. ఇవి నేరుగా మూర్తిమత్వం పైన ఇవి విశేష ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిలో ఇవి మూర్తిమత్వం పైన విశేషమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిలో ముఖ్యమైన హార్మోన్ ఏదంటే పీయూష గ్రంథి రిలీజ్ చేసే హార్మోన్స్. పీయూష గ్రంథి, దీన్ని ఇంగ్లీష్ లో పిట్యూటరీ గ్లాండ్ అంటాము. పిట్యూటరీ గ్లాండ్ అంటాము. ఇది మనకి మెదడు భాగంలో చిన్న బఠానీ గింజ పరిమాణంలో చిన్నగా ఇక్కడ ఈ ప్లేస్ లో ఉంటుంది. ఇది మెదడు యొక్క కింది భాగంలో ఉండి ఇతర గ్రంథులను నియంత్రిస్తుంది కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ అని కూడా అంటాము. అయితే ఇది ప్రధాన గ్రంథి, అంటే దీని స్రావకం ఒకవేళ ఎక్కువైతే, ఈ పీయూష గ్రంథి యొక్క స్రావకం ఎక్కువైతే అతి దీర్ఘకాయత్వం వస్తుంది. అదే విధంగా దీనికి ఈ ఒక పీయూష గ్రంథి యొక్క స్రావకం ఒకవేళ తక్కువైతే మందబుద్ధి, అదే విధంగా మరుగుజ్జుతనం అనేది ఏర్పడుతుంది. పీయూష గ్రంథి స్రావకం ఎక్కువైతేనేమో అతి దీర్ఘకాయత్వం వస్తుంది. అదే విధంగా పీయూష గ్రంథి యొక్క స్రావకాలు తక్కువగా స్రవించినప్పుడు మరుగుజ్జుతనము, మందబుద్ధితనం అనేవి వ్యక్తిలో కలుగుతాయి. ఒకవేళ ఇది పీయూష గ్రంథి యొక్క స్రావకాలను మామూలుగా స్రవింప చేసినట్టయితే అప్పుడు ఏమవుతుందంటే చురుకుగా, చతురుడిగా ఉంటాడు. కాబట్టి ఈ పీయూష గ్రంథి యొక్క స్రావకాలను బట్టి ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది అభివృద్ధి చేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ పిట్యూటరీ గ్లాండ్. తర్వాత ఈ పీయూష గ్రంథి హార్మోన్లు వ్యక్తి పెరుగుదలను, అదేవిధంగా లైంగికతను ప్రభావితం చేస్తాయి. ఇది వ్యక్తి యొక్క గ్రోత్ను, తర్వాత అతనిలో ఉన్న లైంగికతను కూడా ప్రభావితం చేస్తాయి. తర్వాత పీయూష గ్రంథి తర్వాత థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి, దీనినే మరొక పేరు ఏంటంటే అవటు గ్రంథి అంటాము. అవటు గ్రంథి అని అంటాము. ఈ అవటు గ్రంథిని మనం ఒకసారి చూసినట్టయితే ఇది మెదడుకు ముందు భాగంలో ఉండి ఏమి హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుందంటే థైరాక్సిన్ అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. అయితే ఈ హార్మోన్ ను, థైరాక్సిన్ అనే హార్మోను ఈ స్రావకం ఒకవేళ ఎక్కువైతే, ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ యొక్క స్రావకం ఎక్కువైతే మనకు ప్రభావశీలి, అత్యాశ పరులు అవుతారు. ఈ థైరాయిడ్ స్రావకం ఎక్కువగా అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రభావశీలుగా ఉంటారు, అత్యాశ పరులుగా వ్యక్తులు తయారవుతారు. ఒకవేళ ఈ థైరాక్సిన్ అనేది తక్కువగా, ఈ థైరాయిడ్ గ్రంథి రిలీజ్ చేసే థైరాక్సిన్ అనేది తక్కువగా రిలీజ్ అయినట్టయితే ఏమవుతుందంటే సోమరులుగా, మందబుద్ధులుగా, ప్రజ్ఞాహీనులుగా ఆ వ్యక్తులు ఉంటారు. ఒకవేళ యవ్వన దశలో లోపిస్తే, ఈ థైరాక్సిన్ అనేది ఒకవేళ యవ్వన దశలో అంటే మనకు యంగ్ ఏజ్ లో ఈ స్రావకాలు రిలీజ్ చేయటం అనేది తగ్గిపోతే ఏమవుతుందంటే మానసిక క్షీణత అనేది ఏర్పడుతుంది. తర్వాత అస్థిపంజర పెరుగుదలకు లోపం ఏర్పడుతుంది. అదేవిధంగా జననేంద్రియాల వికాసము వయోజన దశలో లోపిస్తే మందకోడి ప్రవర్తన, నిద్రలేమితనము, లైంగిక ఆసక్తత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ కూడా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేయడానికి ముఖ్య పాత్రను పోషిస్తుంది. తర్వాత పారాథైరాయిడ్ హార్మోన్. పారాథైరాయిడ్ హార్మోన్ కూడా ఈ థైరాయిడ్ గ్రంథికి కొంత దిగువ భాగాన ఈ పారాథైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఈ పారాథైరాయిడ్ లేదా దీన్నే పార్శ్వ అవటు గ్రంథి అంటాము. పారాథైరాయిడ్ లేదా పార్శ్వ అవటు గ్రంథి అంటాము.
పార్శ్వ అవటు గ్రంథి అంటాము. దీనినే పార్శ్వ అవటు గ్రంథి అంటాము. ఇది అవటు గ్రంథికి పైన ఉంటుంది. ఏదైతే మనకు ఇది రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరిచేది ఏంటిదంటే ఈ పారాథైరాయిడ్ హార్మోను. ఈ స్రావకం ఒకవేళ తక్కువైతే ఎముకలలో పెలుసుతనం ఏర్పడుతుంది. అంటే ఈ ఎముకలు చిన్న ఒత్తిడి కలిగినా కానీ వెంటనే క్రాక్స్ వస్తాయి, బోన్స్. ఆ క్రాక్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఎముకలు ఇరిగిపోవడం కానీ వంగిపోవడం కానీ ఈ విధంగా ఏర్పడుతుంది. చిరాకు కలుగుతుంది వ్యక్తుల్లో. తర్వాత నరాల బలహీనత అనేది ఈ పారాథైరాయిడ్ రిలీజ్ చేసే హార్మోన్ తక్కువ అయితే ఈ లక్షణాలు ఏర్పడతాయి. ఒకవేళ ఈ పారాథైరాయిడ్ రిలీజ్ చేసే హార్మోను ఒకవేళ ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుందంటే కండరాల సంకోచ స్థితి కలుగుతుంది. ప్రతిదానికి బిగుసుకుపోవడము, కండరాలు మొత్తం ఎక్కడికక్కడ స్ట్రక్ అయినట్టు పోవడము ఈ విధంగా జరుగుతుంది. తర్వాత అధివృక్క లేదా అడ్రినల్ గ్రంథి, అధివృక్క లేదా అడ్రినల్ గ్రంథి. ఇది మూత్రపిండాలపైన టోపీ లాగా ఉంటుంది. మూత్రపిండాలపైన ఒక టోపీ వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. ఇది ఉద్వేగాలపైన సూటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని అంటారు. పోరాట ఫలాయన హార్మోన్ అని ఈ అడ్రినల్ రిలీజ్ చేసే హార్మోన్ ని అంటాము. ఒకవేళ ఈ స్రావకము ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది. ఒకవేళ ఈ స్రావకము తక్కువైతే ఆ వ్యక్తిలో సోమరితనం అనేది ఆవరించి ఉంటుంది. తర్వాత జీర్ణ గ్రంథులు, డైజెస్టివ్ గ్లాండ్స్ అంటారు. వీటినే జీర్ణ గ్రంథులు, వీటినే డైజెస్టివ్ గ్లాండ్స్ అని అంటారు. అంటే సంతానోత్పత్తికి ఇది జీర్ణ గ్రంథులు కాదు, బీజ గ్రంథులు. ఇవి బీజ గ్రంథులు. ఈ బీజ గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఇవి సంతానోత్పత్తికి మూలంగా ఉంటాయి. సంతానోత్పత్తికి మూలం అంటే వీటి పనితీరు పైన, ఆలోచన సరళి, దేహ దారుఢ్యం పైన, అదేవిధంగా ఈ దేహదారుఢ్యం పైన ఇవి ఆధారపడి ఉంటాయి. అంటే హెల్దీ పర్సన్ అతని దేహదారుఢ్యము, అతని ఆలోచన సరళి, అతని పనితీరు పైన ఇవి ఆధారపడి ఉంటాయి. అంటే వీటి పనితీరులో తేడా అదుర్దాకు, బలహీనతకు దారితీస్తుంది. అంటే ఈ బీజ గ్రంథులు సరైన స్రావకాలను రిలీజ్ చేసినప్పుడే వ్యక్తి పునరుత్పత్తికి తోడ్పడతాడు. ఒకవేళ వీటిలో ఏమైనా లోపాలు కలిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క పనితీరులో తేడా లభిస్తుంది. దానివల్ల అతని మూర్తిమత్వం అనే దాని మీద దెబ్బ పడుతుంది. ఆదుర్దాకు, బలహీనతకు దారితీస్తుంది. ఇవి మొత్తము మనకు అనువంశికత లేదా వంశ పారంపర్య కారకాలుగా మనము చెప్పుకుంటాము ఈ అన్ని అంశాలను. తర్వాత రెండవది పరిసర కారకాలు. రెండవది మనకు పరిసర కారకాలు. రెండవది పరిసర కారకాలు. ఈ పరిసర కారకాలలో మనకు ముఖ్యంగా చూసినట్టయితే జనన పూర్వ, దీంట్లో మనం రెండు రకాలుగా చెప్పుకున్నాం కదా, జనన పూర్వ పరిసరం, జననాంతర పరిసరము. జనన పూర్వ పరిసరము, జననాంతర పరిసరము. ఈ పరిసర కారకాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. జనన పూర్వ పరిసరము, జననాంతర పరిసరంగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో జనన పూర్వ పరిసరంలో మనకు గర్భాధారణ నుండి ప్రసవం వరకు ఉండే కాలాన్ని మనం ఏమంటామంటే జనన పూర్వ పరిసరము అంటాము. అంటే తల్లి గర్భం ధరించిన దగ్గర నుంచి ఆ జన్మించే వరకు ఈ మిడిల్లో జరిగే ఈ మొత్తము అభివృద్ధి దశని ఏమంటామంటే జనన పూర్వ పరిసరం అంటాము. మరి ఈ జనన పూర్వ పరిసరం అనేది ఆ శిశువు యొక్క మూర్తిమత్వం పైన ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అంటే దీంట్లో జనన పూర్వ పరిసరంలో తల్లి యొక్క ఆహారపు అలవాట్లు,
తల్లి గర్భస్థ శిశువు పెరుగు దశలో తల్లి తీసుకునే ఆహారం పైన ఆధారపడి ఉంటుంది. అంటే తల్లి పౌష్టికాహారం తీసుకోకపోయినా, తినవలసిన దానికన్నా ఎక్కువ తిన్నా లేదా తక్కువ తిన్నా అనారోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉన్నది. అంటే తల్లి తీసుకునే పోషకాలు, తల్లి తీసుకునే ఆహారం పైననే, ఆ తల్లి ఎక్కువ ఆహారం తీసుకుంటే పుట్టే పిల్లలు స్థూలకాయులుగా పుడతారు. అదేవిధంగా తల్లి తక్కువ ఆహారం తీసుకుంటే చాలా వీక్ గా ఉన్న పిల్లల్ని పుడతారు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది తల్లి తీసుకునే ఆహారం పైన కూడా, ఆ తల్లి యొక్క ఆహారపు అలవాట్లను బట్టి అతని మూర్తిమత్వం అనేది డెవలప్ అవుతుంది. తర్వాత తల్లి యొక్క శారీరక మానసిక ఆరోగ్యము, తల్లి యొక్క శారీరక మానసిక ఆరోగ్యము, మానసిక శారీరక ఆరోగ్యము అంటే తల్లి ఆరోగ్యంగా ఉంటే సహజ ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ తల్లిపై పొట్టపైన ఒత్తిడి కలిగి మానసిక ఆందోళనలు గర్భస్థ శిశువు ఆరోగ్యం పైన ప్రభావం చూపుతాయి. అంటే తల్లి యొక్క పొట్టపైన ఎలాంటి ఒత్తిడి పడకూడదు. అంటే గర్భం ధరించినప్పుడు ఆమె ఎక్కువ బరువులు మోయడము, ఎక్కువ దూరం నడవడము, ఎక్కువసేపు కూర్చొని ఉండడము, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ గర్భస్థ శిశువు ఆ పొట్టపైన మొత్తము ఒత్తిడి పడి మొత్తము ఆమెకి ఇబ్బందిగా కలుగుతుంది. కాబట్టి ఇది శారీరక మానసిక ఆరోగ్యం అనేది తల్లి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఈ సహజ ప్రసవం అంటే నార్మల్ డెలివరీ అనేది ఆధారపడి ఉంటుంది. తర్వాత తల్లిదండ్రుల వైఖరి కూడా, ఈ తల్లిదండ్రుల వైఖరి కూడా అతని మూర్తిమత్వానికి తోడ్పడుతుంది. ఎందుకంటే ఇది జనన పూర్వ పరిసరము మరియు జననాంతర పరిసరంగా కూడా చెప్పుకోవచ్చు తల్లిదండ్రులది. ఎందుకంటే తల్లిదండ్రులు మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ గర్భస్థ శిశువు మంచి ఆరోగ్యంగా హ్యాపీగా జననం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు ఎప్పుడు గొడవలు ఇలాంటి పోట్లాటలు చేసుకున్నప్పుడు ఏమైందంటే ఆ తల్లి మానసిక ఆరోగ్యం పైన ఈ ప్రభావం చూపుతుంది. కాబట్టి దీంట్లో తల్లిదండ్రుల వైఖరిని కూడా యాడ్ చేయటం జరిగింది. తర్వాత రెండవది జననాంతర పరిసరము. జనన పూర్వ పరిసరంలో తల్లి ఆహారపు అలవాట్లు, తల్లి శారీరక మానసిక ఆరోగ్యము, అదేవిధంగా తల్లిదండ్రుల వైఖరి అనేవి మనం చెప్పుకున్నాము. తర్వాత జననాంతర పరిసరంలో మనం చూసినట్టయితే దీంట్లో కుటుంబం, జననాంతర పరిసరంలో మొట్టమొదటి క్రియాశీలక పాత్ర పోషించేది ఏంటిదంటే మనము కుటుంబంగా చెప్పుకోవచ్చు. ఈ కుటుంబం అనేది జననం తర్వాత శిశువు అవసరాలను తీర్చడంలో మొదటి వారు తల్లి తర్వాత కుటుంబ సభ్యులు. అయితే తల్లి పాలు లేదా డబ్బా పాలు పెట్టే విధానము, మలమూత్ర విసర్జన శిక్షణ పైన పిల్లల మూర్తిమత్వం ఆధారపడి ఉంటుంది. అంటే ఆ పిల్లలు తీసుకునే పాలు, అవి తల్లి పాలైనా డబ్బా పాలైనా, ఆ తీసుకునే పాలల్లో ఉండే పోషకాలను బట్టి, అదేవిధంగా అతను మలమూత్ర విసర్జనలు తీసుకునే అంటే టాయిలెట్ ట్రైనింగ్ అనేది మొదటగా మనకి ఇచ్చేది ఎవరంటే తల్లి తర్వాత కుటుంబీకులందరూ మనకిస్తారు. పిల్లల విసర్జన శిక్షణ వారి సమయపాలన పైన ప్రభావము చూపిస్తుంది. ఈ టాయిలెట్ ట్రైనింగ్ అనేది వాళ్ళ సమయపాలన పైన ప్రభావం అనేది చూపిస్తుంది. తర్వాత పిల్లలు పెరిగే గృహ వాతావరణంకు వారి ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని రాడ్కే అనే ఒక శాస్త్రవేత్త ఈ విధంగా తెలిపాడు. ఆ పిల్లల యొక్క కుటుంబ పరిస్థితులు, వారి యొక్క స్థితిగతులను గురించి అబ్జర్వ్ చేసి మనకు వారి ప్రవర్తనకు సంబంధాన్ని రాడ్కే తెలిపాడు. ఏమని తెలిపాడంటే ఇతను అన్ని సమాజాలలో శిశువు జన్మ క్రమానికి, శిశువు యొక్క మూర్తిమత్వానికి అవినాభావ సంబంధం ఉందని అసబెల్ అనే వ్యక్తి తెలియచేశాడు. ఈ రాడ్కే ఏం చేశాడంటే ఈ రాడ్కే పిల్లలు పెరిగే వాతావరణము వారి ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని, పిల్లలు పెరిగే వాతావరణాన్ని వారి ప్రవర్తనకు మధ్య సంబంధాన్ని తెలియజేసిన వారు ఎవరంటే రాడ్కే. అదేవిధంగా జన్మ క్రమానికి, శిశువు యొక్క మూర్తిమత్వానికి
అవినాభావ సంబంధం ఉందని మనకు తెలిపిన వారు ఎవరంటే అసబెల్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ పిల్లల జన్మ క్రమానికి వారి మూర్తిమత్వంకు సంబంధించిన లక్షణాలపైన షాక్టర్ కోచ్ అదేవిధంగా వైల్, డేవిస్ నిర్వహించిన పరిశోధన ఫలితాలు. వీరేం చేశారంటే షాకెట్, కోచ్, వైల్, ఈ డేవిస్ వీరేం చేశారంటే పిల్లల జన్మక్రమానికి వారి మూర్తి మొత్తానికి సంబంధించిన లక్షణాలపైన వీరు పరిశోధనలు నిర్వహించి ఫలితాలను రాబట్టారు. వారిలో వారు తెలిపిన అంశాలు ఏంటి అంటే జ్యేష్ఠులు చాలా ఆతురత చూపిస్తారు. జ్యేష్ఠులు అంటే కుటుంబంలో పుట్టిన మొదటి వ్యక్తి, పెద్దవారు. ఆతురత కలిగించే సన్నివేశాల్లో ఇతరుల మీద ఆధారపడతారు. అంటే డిపెండింగ్ అనేది ఎక్కువగా ఈ జ్యేష్ఠులలో కలిగి ఉంటుంది. ప్రతి విషయానికి ఒకరిపైన ఆధారపడటము అనేది వీరిలో ఉండే మొదటి లక్ష్యం. అయితే జ్యేష్ఠులు ఉద్వేగ ఒడిదుడుకులకు నుండి, కోపం నుండి చాలా ఆలస్యంగా కోలుకుంటారు. అంటే వీరు చాలా సెన్సిటివ్. ఏదైనా బాధ కలిగినప్పుడు చాలా ఆలస్యంగా కోలుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు డీప్ గా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మధ్యములు ఇతరుల మాటలను తొందరగా వింటారు. అయితే ఆ కుటుంబంలో 3 వ్యక్తులు జన్మిస్తే మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరుల మాటలను ఎక్కువగా వింటారు, ఎక్కువ సంఘీభావంతో ఉంటారు. తర్వాత కనిష్ఠులు ఎవరైతే చిన్నవారు ఉంటారో ఆ చిన్నవారు ఎప్పుడు కుటుంబంతో తమ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కుటుంబంలో అందరికంటే చిన్నవాళ్ళు ఏం చేస్తారు? తమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోవటానికి, ప్రతి దాంట్లో నేను ఇది చేశాను అది చేశానని కుటుంబంలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోవటానికి అందరికంటే కనిష్ఠులు ఈ విధంగా ప్రయత్నం చేస్తారు. అయితే కుటుంబంలో ఏకైక సంతానము మరియు ఆఖరి సంతానము ప్రవర్తన ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. ఒకవేళ కుటుంబంలో ఒక్కరే జన్మిస్తే ఆఖరి సంతానం అంటే కుటుంబంలో ఒక 4-5 జన్మించినప్పుడు చివరిగా ఉన్న లాస్ట్ చిన్నవారు ఎవరైతే కనిష్ఠ పుత్రులు ఉంటారో, పుత్రులో పుత్రికో, వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఏకైక సంతానం కలిగి ఉన్న వారి లక్షణం కూడా అంతే ఉంటుంది. ప్రతిదానికి చేసిన ప్రతిదీ ఇంట్లో చెప్పుకోవాలి, వారి అభినందనలు, వాళ్ళ మెప్పులు పొందాలని చేస్తుంటారు. అయితే ఈ విధంగా ఈ ఆఖరి శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఏకైక సంతానం కలిగి ఉన్న వారి ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది. అందరూ వాళ్ళ మీద ఎక్కువ ఆప్యాయతలు చూపించడం వల్ల పసివారిలాగానే ప్రవర్తిస్తారు వీరు. ఎందుకంటే ఉన్నది ఒక్కరే పిల్లలు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న ఒక్కగానొక్క పుత్రుడు, ఒక్కగానొక్క పుత్రికని అందరూ తన ప్రేమ వాత్సల్యాలను కురిపించడంతో పాటు ఇలా వాళ్ళ అధిక ప్రేమ చూపించడం వల్ల వారు పెరిగి పెద్దవారైనా కానీ వారు వాళ్ళ కుటుంబీకులను చూడగానే చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు. తర్వాత ఇరుగు పొరుగు వారు కుటుంబం తర్వాత ఇరుగు పొరుగు వారు తన ప్రభావితం చేసే వాళ్ళలో ఇరుగు పొరుగు వారంటే మన నైబర్స్, మన ఇంటి చుట్టుపక్కల ఉండే వ్యక్తులు. అయితే పిల్లలు పాఠశాలలో చేరక పూర్వం ముఖ్యంగా 2 నుంచి 5 సంవత్సరాల వారు ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలతో ఆడుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. అంటే పాఠశాలకు వెళ్ళడానికంటే ముందు 2 to 5 years బిలో ఉన్నవారు ఏం చేస్తారంటే తన ఇంటి చుట్టుపక్కల ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళతోనే ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తారు, ఉత్సాహం చూపిస్తారు. తల్లిదండ్రులు ఈ అవకాశాలకు అనుమతిస్తే సాంఘిక వికాసం జరిగి బడి వాతావరణంలో మిగతా వాడితో కలివిడిగా ఉండగలుగుతారు. లేకుంటే సాంఘికీకరణలో వెనకబడతారు. అందుకే పిల్లల్ని ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఉండే పిల్లలతోని కలిసి ఆడుకోవడానికి పంపించాలి. ఎందుకంటే పిల్లలతో కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించిన విషయాలను ఒకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అదేవిధంగా ఒకరికి కోఆపరేటివ్ ప్లేయింగ్ ఆడుకుంటారు. తర్వాత సమవయస్కులు ఈ ఎవరైతే సమవయస్కులు అంటే దీంట్లో
ముఖ్యంగా కౌమార దశలో మూర్తిమత్వ వికాసం పైన సమవయస్కుల ప్రభావము చాలా కనబడుతుంది. ఈ మూర్తిమత్వం పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఇప్పుడు వ్యక్తి ఎదుగుతున్నప్పుడు సమవయస్కుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరిపైన. తర్వాత పాఠశాల ఈ పాఠశాల అనేది పిల్లల మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడంలో పాఠశాలలు క్రియాశీలక పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే పాఠశాల పనిచేసే తీరును బట్టే వాళ్ళు చేపట్టే కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు అనేవి వీటిని బట్టి 3 రకాలుగా డెవలప్మెంట్ అవుతాయి. అవి ఏంటి అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రోత్సాహపూరిత వాతావరణాన్ని కల్పించడం విద్యార్థులకు. తర్వాత అప్రజాస్వామికంగా అంటే నిరుత్సాహపూరిత వాతావరణము అనేది ఏర్పడుతుంది కొన్ని విషయాలలో. తర్వాత నిరంకుశ అంటే దండనాపూరిత వాతావరణము ఏర్పడుతుంది. అంటే మనల్ని వారిని శిక్షించినప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తారు. అదేవిధంగా అప్రజాస్వామికంగా అంటే వారిని నిరుత్సాహపరచకూడదు. తర్వాత ప్రజాస్వామ్యం అంటే ప్రోత్సాహపూరిత వాతావరణంలో వారికి ఈ 3 లక్షణాలు అనేవి తోడ్పడతాయి. అదేవిధంగా వ్యక్తి సమాజం అంటే ఈ సొసైటీలో భిన్న రకాల వ్యక్తులు ఉంటారు కాబట్టి ఈ పెరిగే శిశువు ఆ సమాజం నుంచి కూడా కొంత జీవన విధానము, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ స్టైల్ మొత్తము నేర్చుకుంటాడు సొసైటీని బట్టి. తర్వాత ప్రసార మాధ్యమాలు అంటే మనకు టీవీలు, సెల్ ఫోన్లు, దినపత్రికలు, తర్వాత వీటన్నిటి విషయాలను నుంచి ప్రసార మాధ్యమాల నుంచి కూడా తన మూర్తిమత్వాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాడు. తర్వాత ఈ మూర్తిమత్వాన్ని మరి వివరించడానికి ఏమైనా సిద్ధాంతాలు ఉన్నాయా అంటే ఈ మూర్తిమత్వ సిద్ధాంతాలు, ధోరణులు ఉన్నాయి. ఈ మూర్తిమత్వాన్ని మరి ఏ సిద్ధాంతాలను ఉపయోగించి వీటిని అంచనా వేశారు అని మనం ఒకసారి చూసినట్టయితే ఈ మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు లేదా ధోరణులు, మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు, ధోరణులు. ఈ ధోరణుల్నే ట్రెండ్స్ అంటాము. ఈ ధోరణులు వ్యక్తి రూపురేఖలను గురించి వివరించేవి రూప సిద్ధాంతాలు, టైప్ థియరీస్ అంటాము. అంటే వ్యక్తి యొక్క రూపురేఖలను గురించి వివరించే వాటిని ఏమంటామంటే రూప సిద్ధాంతాలు అంటాము. అదే వ్యక్తి యొక్క లక్షణాలను అనుసరించి వివరించే వాటిని లక్షణాంశ సిద్ధాంతాలు అంటాము. ట్రైట్ థియరీస్ అని అంటాము, లక్షణాంశ సిద్ధాంతాలు అని అంటాము. అయితే ఈ సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు అనేవి కొన్ని ఉన్నాయి. అదే విధంగా దీంట్లో మొదటిగా చూసినట్టయితే రూప సిద్ధాంతాలు. ఒకటి రూప సిద్ధాంతాలు అంటే ఈ రూప సిద్ధాంతాలలో మనం ఒకసారి చూసినట్టయితే హిప్పోక్రటీస్ వర్గీకరణ. ఈ రూప సిద్ధాంతాలను వర్గీకరించింది ఎవరంటే హిప్పోక్రటీస్ అనేవారు ఈ రూప సిద్ధాంతాలను వివరించారు. అంటే వైద్య శాస్త్ర పితామహుడైన ఈ గ్రీకు శాస్త్రవేత్త అయిన హిప్పోక్రటీస్ ఇతను వ్యక్తుల్లోని స్రావకాల ఆధారంగా, అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం గ్రంథులు స్రావకాలను రిలీజ్ చేస్తాయని చెప్పుకున్నాం కదా, ఆ స్రావకాల ఆధారంగా వ్యక్తుల చిత్తవృత్తులను బట్టి 4 రకాలుగా వర్గీకరించాడు. దీంట్లో మొదటిది ఔత్సాహికులు అంటే మనకి ఆశావాదులుగా ఉంటారు. వీరు సంతోషంగాను ఉంటారు, త్వరగా సర్దుబాటు చేసుకుంటారు, ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు, ఉద్వేగపరంగా శారీరక పరంగా బలంగా ఉన్నవారిని మనము ఔత్సాహికులుగా చెప్పుకుంటాము. ఇక రెండో వ్యక్తులు పైత్య ప్రవృత్తి గలవారు. ఈ పైత్య ప్రవృత్తి గలవారు ఏం చేస్తారంటే పసుపు పైత్య రసము కోపశీలురు గలవారు, చికాకు స్వభావం కలిగి శారీరకంగా ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు. తర్వాత శ్లేష్మ ప్రవృత్తి గలవారు ఉంటారు. ఈ శ్లేష్మ ప్రవృత్తి గలవారు శ్లేష్మము వలన వీళ్ళు ఏం చేస్తారంటే నెమ్మదస్తులుగా, నిదానంగా, సోమరులుగా ఉంటారు.
ఈ శారీరకంగా ఉద్వేగపరంగా బలహీనులుగా ఉంటారు. తర్వాత 4వ వ్యక్తులు విషణ్ణులు. విషణ్ణులు అంటే నలుపు పైత్యరసం కలిగి ఉంటారు. వీరు విచారంగా, మందకోడిగా, నిదానస్తులుగా, అదేవిధంగా నిరాశావాదులుగా, శారీరక విచారానికి సంకేతం, ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు వీరు. ఇవి హిప్పోక్రటీస్ వర్గీకరణ. ఈ రూప సిద్ధాంతాలలో హిప్పోక్రటీస్ వర్గీకరణ దీంట్లో ఈ విధంగా ఉంటాయి. తర్వాత హిప్పోక్రటీస్ తర్వాత ఈ రూప సిద్ధాంతాలని మనకు తెలియచేసిన వారిలో ప్రముఖులు ఎవరంటే ఎర్నెస్ట్ క్రెష్మర్. రెండవది ఎర్నెస్ట్ క్రెష్మర్ వర్గీకరణ. ఈ ఎర్నెస్ట్ క్రెష్మర్ ఇతను జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. ఇతని వర్గీకరణ ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఎర్నెస్ట్ క్రెష్మర్ ఇతను ఎమోషన్స్ ను బట్టి ఈ విధంగా చేశాడు. పీవరకాయలు. ఈ పీవరకాయలు అంటే వీరు లావుగా, ఉల్లాసంగా, కలుపుగోలుగా ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. బహిర్వర్తనులు. ఈ పీవరకాయలు ఏంటంటే చాలా హెల్దీగా ఉండి, లావుగా, ఉల్లాసంగా, అందరితో కలుపుగోలుగా ఉంటారు. వీళ్ళు ఏదైనా విషయం జరిగినప్పుడు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. బహిర్వర్తనులుగా ఉంటారు. ఏ విషయం జరిగినా దాచుకోకుండా అందరికీ చెప్తూ ఉంటారు. అంటే అందరికీ చెప్పడం అంటే మనసులో ఏది దాచుకోరు. కాబట్టి వీళ్ళు లావుగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, కలుపుగోలుగా ఉంటారు. ఇలాంటి వారిని పీవరకాయలు అని ఎర్నెస్ట్ క్రెష్మర్ వర్గీకరించాడు. తర్వాత క్రీడాకాయులు. రెండవ వ్యక్తులు ఎవరంటే క్రీడాకాయులు. ఈ క్రీడాకాయులు అంటే ఆశావాదులుగా ఉంటారు, సర్దుబాటు చేసుకోగలరు, ఉభయవర్తనులై ఉంటారు. అంటే క్రీడాకారులలో ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలనే తపన కలిగి ఉండడము, తర్వాత ఒకవేళ ఫెయిల్యూర్ కలిగినా కానీ సర్దుబాటు తత్వం కలిగి ఉంటారు, సర్దుబాటు చేసుకోగలిగి ఉంటారు. కొన్నిసార్లు ఆశావాదులుగా ఉంటారు, సర్దుబాటు తత్వం కలిగి రెండు ఉభయవర్తనులుగా ఉంటారు. మూడో వ్యక్తులు ప్రాంశుకాయులు. ఈ ప్రాంశుకాయులు అంటే వీరెప్పుడు నిరాశవాదాన్ని కలిగి ఉంటారు, సన్నగా, బలహీనంగా ఉంటారు. అంతర్వర్తనులు. వీరు ఏదైనా విషయం జరిగినప్పుడు లోపలనే దాచుకుని కుమిలిపోతూ తిండి తినక బక్కగా ఉంటారు. అదేవిధంగా వీరెప్పుడు నిరాశవాద తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ ప్రాంశుకాయులు ఎందుకంటే నలుగురితో కలిసిపోరు. వీరు ఏదైనా విషయం ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పరు, మనసులోనే విషయాన్ని దాచుకొని దాని మీద కుములుతూ తిండి సరిగా ఉండదు, నిద్ర సరిగా ఉండదు, నలుగురితో కలిసిపోరు. ఈ ప్రాంశుకాయులు ఎప్పుడు ఒక డిఫరెంట్ గా ఉండి చూడటానికి సన్నగా ఉంటారు వీళ్ళు. తర్వాత ఇవి ఎర్నెస్ట్ క్రెష్మర్ యొక్క వర్గీకరణ, మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాల్లో ఎర్నెస్ట్ క్రెష్మర్ ఇచ్చిన వివరణలు. తర్వాత ఇక మూడోది మనం చూసినట్టయితే దీంట్లో షెల్టన్ వర్గీకరణ. ఈ షెల్టన్ వర్గీకరణ మనం చూసినట్టయితే దీంట్లో స్థూలకాయులు, మొదటి రక్తం వ్యక్తులు స్థూలకాయులు. ఈ స్థూలకాయులు వీరి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే లావుగా ఉంటారు. వీళ్ళు కలుపుగోలుగా, సాంఘిక పరిపక్వత గల వారిగా ఉంటారు, ఆశావాదులుగా, ప్రతి విషయాన్ని తేలికగా తీసుకునే వారిగా ఉంటారు. వీరు ప్రతి విషయాన్ని బహిర్వర్తనులుగా ఉంటారు. వీరు స్థూలకాయులు ఏ విధంగా ఉంటారంటే అందరితోనూ కలివిడిగా ఉంటారు, తలలో నాలుకలాగా, ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు. వీరు బహిర్వర్తనులు అంటే మనసులో ఏ విషయాన్ని దాచుకోకుండా బయటికి చెప్తారు. వీరు నలుగురితో చాలా మంచిగా కలిసి ఉంటారు. అదేవిధంగా సాంఘిక పరిపక్వత కలిగి ఉంటారు. ఆశావాదులుగా,
ప్రతి విషయాన్ని ఏదైనా ఎలాంటి విషయం అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ప్రతి విషయాన్ని వీరు తేలిగ్గా తీసుకుంటారు. తర్వాత రెండవ వ్యక్తులు మధ్యమ కాయులు. మధ్యమ కాయులు. మధ్యమ కాయులు అంటే వీరు ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేస్తారు. వీళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు? ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేస్తారు. ఎవరికి సాధ్యం కాని దాన్ని మేము చేసి చూపిస్తామని సాహసాలను ప్రదర్శించాలని చూసే వాళ్ళు ఎవరంటే మధ్యమ కాయులు. తర్వాత లంబకృశ కాయులు. మూడో వ్యక్తులు లంబకృశ కాయులు. లంబకృశ కాయులు. ఈ లంబకృశ కాయులు అంటే వీరు నిరాశవాదులుగా ఉంటారు, ముభావంగా ఉంటారు. ఎప్పుడు నిరాశే వీరిలో. ముభావంగా ఎవరితో మాట్లాడకుండా మూతిలా బిగుసుకొని ఉంటారు. ఎప్పుడు వీరు సన్నగా ఉంటారు చూడటానికి. అంతర్వర్తనులు. లంబకృశకాయులు. ఈ వర్గీకరణ ఎట్లా ఏ విధంగా ఉందంటే ఎర్నెస్ట్ క్రేష్మర్ వర్గీకరణ కొంచెం దగ్గరగా ఉంది ఇది. అయితే ఈ షెల్టన్ ప్రకారం అంటే ఈ లంబకృశకాయులు ఏం చేస్తారు? వీరు ఆ నిరాశవాదాన్ని కలిగి ఉండి ముభావంగా ఉండటం, ఎవరితో కలవకపోవడము. అదే విధంగా వీరు ఎప్పుడు చూడటానికి సన్నగా ఉంటారు, అంతర్వర్తనులుగా ఉంటారు. ప్రతి విషయాన్ని ఎలాంటి సీక్రెట్లు బయట పెట్టరు వీళ్ళు. మొత్తం ఏదున్నా మనసులోనే దాచుకొని, దాది బాధైనా సంతోషమైనా, సంతోషం వచ్చినా మనసులోనే దాచుకుంటారు, బాధ కలిగిన మనసులోనే దాచుకుంటారు. కుంగి కుషించి అట్నే ఉంటారు కానీ ఇంకొకడికి సచిన విషయాన్ని చెప్పరు వీళ్ళు. అదే విధంగా షెల్టన్ ప్రకారం మనం చూసినట్టయితే ఈ షెల్టన్ ఇచ్చిన వర్గీకరణ ప్రకారం చూసినట్టయితే ఈ 3 లక్షణాలు కలిగి ఉండవచ్చు వ్యక్తిలో. అంటే ఒకే వ్యక్తిలో కూడా ఈ స్థూలకాయల లక్షణాలు, మధ్యమకాయల లక్షణాలు, లంబకృశ కాయల లక్షణాలు ఒకే వ్యక్తిలో కూడా కలిగి ఉండవచ్చు అని ఇతను ఈ 3 లక్షణాలు కలిసి ఉండవచ్చు. వీటిని 7 అంశాల మాపనిపై అధ్యయనం చేయాలని చెప్పాడు ఈ షెల్టన్. 7 అంశాల మాపనితోని అధ్యయనం చేయవచ్చని చెప్పాడు. ఉదాహరణకి ఈ షెల్టన్ ప్రకారము గాంధీ శాస్త్రీయుల మూర్తిమత్వము 1.1.7 గా ఇతను తేల్చి చెప్పాడు. తర్వాత ఈ మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలలో 4వ సిద్ధాంతము ఏదంటే, 4వ సిద్ధాంతాన్ని మనము ఒకసారి చూసినట్టయితే ఈ 4వ సిద్ధాంతము యూంగ్ వర్గీకరణ. యూంగ్ వర్గీకరణ. యూంగ్ వర్గీకరణ. ఈ యూంగ్ వర్గీకరణ ఇతను సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచిని ఆధారంగా వర్గీకరించాడు. అంటే సోషల్ యాక్టివిటీలో పాల్గొనే కెపాసిటీని బట్టి ఇతను వర్గీకరించాడు. దేన్ని బేస్ చేసుకొని వర్గీకరించాడంటే ఇతను సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచి కలిగిన దాన్ని ఆధారంగా చేసుకొని ఇతడు వర్గీకరించాడు. దీంట్లో మొదటగా బహిర్వర్తనులు. ఇతని వర్గీకరణలో మొదటిది ఏంటంటే బహిర్వర్తనులు. అంటే ఈ బహిర్వర్తనులు ఎప్పుడు అందరితో కలిసిమెలిసి ఉంటారు, అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. అదే విధంగా వీరు ఎక్కువ మాటకారులు కలిగి ఉంటారు, ఎక్కువ మాట్లాడటము. తర్వాత ఆశావాదులు చురుకైన వారుగా, తొందరపాటు స్వభావం కలిగి ఉంటారు, మంచివారు వీరు చూడటానికి. క్రీడలలో పాల్గొంటారు, రాజకీయ నాయకులుగా వీరు రాణిస్తారు. బహిర్వర్తనులుగా ఉన్నవారు రాజకీయ నాయకులుగా రాణించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి గుణం కలిగి క్రీడల్లో పాల్గొంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు, ఆశావాదులు కలిగి ఉంటారు. కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులుగా రాణిస్తారని ఇతని అభిప్రాయం తెలిపాడు. తర్వాత అంతర్వర్తనులు. అంతర్వర్తనులు అంటే మనము మితభాషులు, తక్కువగా మాట్లాడుతారు, మూతి ముడుచుకొని పలకరిస్తేనే పలుకుతారు. మితభాషులు వీరు. శాంత స్వభావులు, ఎప్పుడు సైలెంట్ గా కూర్చొని ఉంటారు. నిరాశావాదులు, మనకి దక్కితే దక్కింది, లేకపోతే లేదు, మనం పోరాడదామనే శక్తి ప్రదర్శించరు వీరు. ఎప్పుడు నిరాశ, మనకేడొస్తుందిలే, మనకు దక్కుద్దా పోతే
అన్నట్టు నిరాశ కలిగి ఉంటారు. ఊహాశక్తి గలవారు వీళ్ళెప్పుడు ఊహించుకుంటారు, ఊహల్లో తేలుతుంటారు. నేను ఇది చేస్తా అది చేస్తా అని ఊహిస్తుంటారు, ఊహాశక్తి కలిగి ఉంటారు. కానీ అవి దక్కకపోతే అలాగే నిరాశ చెందుతారు. అభిప్రాయాలను వ్యక్తపరచరు వీరు. ఏ విధంగా ఏది ఉన్నా కానీ లోపలనే దాచుకుని ఉంటారు. అదే విధంగా పుస్తక పఠనాన్ని ఇష్టపడతారు వీరు. వీళ్ళలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటము, మనసులో విషయాలను దాచుకొని ఎక్కువ పుస్తకాలతో గడుపుతారు, పుస్తకాలను చదవడానికి ఇష్టపడతారు. తర్వాత కళలు సాహిత్యాలలో ప్రావీణ్యం చూపుతారు. ఆర్ట్స్ ఏదైనా లిటరేచర్ కానీ ఇలాంటి వాటిలలో ఎక్కువ కళలను ప్రదర్శించడానికి వీరు ఉత్సుకత చూపిస్తారు. తర్వాత ఉభయవర్తనులు. ఉభయవర్తనులు అంటే వీరు అంతర్వర్తనులు బహిర్వర్తనులు లక్షణాలను కలిసి ఉంటాయి. బహిర్వర్తనుల లక్షణాలు అంతర్వర్తనుల 2 లక్షణాలను కలిపి ఉంటాయి. అంటే వీరు ఏం చేస్తారంటే సమాజంలో అధిక శాతం కలిగిన వ్యక్తులు ఎవరంటే ఈ వర్గానికి చెందిన వారు. అంటే బహిర్వర్తన లక్షణాలు అంతర్వర్తన లక్షణాలు 2 లక్షణాలు కలిగి ఉన్నవారు ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా మనము చూడవచ్చు. ఈ వర్గీకరణ సమాజంలోనే అధిక శాతం వ్యక్తులు ఈ వర్గానికి చెందుతారని తెలియజేశాడు. ఇది యూంగ్ యొక్క వర్గీకరణ. యూంగ్ యొక్క వర్గీకరణ బహిర్వర్తనలు, అంతర్వర్తనలు, ఉభయవర్తనులుగా ఇతను వ్యక్తులను వర్గీకరించాడు. తర్వాత 5వ రకం వర్గీకరణ ఏంటిదంటే దీంట్లో స్పేంజన్ వర్గీకరణ. స్పేంజన్ వర్గీకరణ. స్పేంజన్ వర్గీకరణ. ఈ స్పేంజన్ వర్గీకరణ అంటే ఇతను విలువల ఆధారంగా 6 రకాలుగా వర్గీకరించాడు. విలువల ఆధారంగా 6 రకాలుగా వర్గీకరించాడు. ఏంటి అంటే అవి 1 సైద్ధాంతిక విలువ కలిగిన వారు. 1 సైద్ధాంతిక విలువ కలిగిన వారు ఎవరంటే వీరు ఆదర్శాలను నమ్మి నిర్దిష్టంగా జీవించేవారు. ఉదాహరణకి శాస్త్రవేత్తలు, మేధావులు. ఇతని వర్గీకరణ ప్రకారము సైద్ధాంతిక విలువ కలిగిన వారు ఎవరంటే వీరు ఆదర్శాలను నమ్మి నిర్దిష్టంగా జీవిస్తారు. అంటే నమ్మిన సిద్ధాంతం కోసము తన జీవితాన్ని సైతం అర్పిస్తారు. ఉదాహరణకి శాస్త్రవేత్తలు, మేధావులుగా మనము చెప్పుకోవచ్చు. 2వ వారు ఆర్థిక విలువ కలిగిన వారు. ఈ స్పేంజన్ వర్గీకరణలో 2వది ఆర్థిక విలువలు గలవారు. ఈ ఆర్థిక విలువలు గలవారు వీరు ఏం చేస్తారంటే ప్రతి పనిని లాభ నష్టాలను అంచనా వేస్తూ ఆ లాభ నష్టాలను అంచనా వేస్తారు. ప్రతి పనిలో వారు చేసే పనిలో లాభ నష్టాలు అంచనా వేసేవారు ఎవరంటే ఆర్థిక విలువలు గలవారు. ఉదాహరణకి బిల్ గేట్స్. అంటే వీటి ప్రతి సెకండ్ ని మనీతోనే వీళ్ళు కొలుస్తూ ఉంటారు. ఆర్థిక విలువలు గలవారు. తర్వాత సాంఘిక విలువలు గలవారు. దీంట్లో తర్వాత వారు సాంఘిక విలువలు గలవారు. ఈ సాంఘిక విలువలు గలవారు ఏం చేస్తారంటే ఉద్యమ స్ఫూర్తిని కలిగి ఉంటారు. వీరు నాయకత్వ లక్షణాలను కలిగి సంఘ సేవ లక్షణాలు కలిగి ఉంటారు. ఉదాహరణకి దీనికి మొదటి దానికి సైద్ధాంతిక విలువలకు శాస్త్రవేత్తలు అదేవిధంగా మేధావులు ఈ వర్గానికి చెందుతారు. ఈ ఆర్థిక విలువలకు సంబంధించిన వాళ్ళు బిల్ గేట్స్ లాంటి వ్యాపారవేత్తలు. అదే సాంఘిక విలువలు వీరు ఏం చేస్తారంటే సాంఘిక విలువల్లో సొసైటీ కోసము ఉద్యమ స్ఫూర్తి కలిగి నాయకత్వ లక్షణాలను కలిగి అదేవిధంగా వీరు సంఘ సేవకు పాల్పడతారు. ఉదాహరణకి గాంధీగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత రాజకీయ విలువలు గలవారు. తర్వాత వారు రాజకీయ విలువలు కలిగిన వారు. వీరేందంటే ఇతరులను ఒప్పించే స్వభావాన్ని కలిగి ఉంటారు. రాజకీయ విలువలు కలిగిన వారు వీరు రాజకీయ ప్రాబల్యం కోసం ఆరాట పడతారు. ఎప్పుడు ఇతరులను మెప్పించటము, ఇతరులను ఒప్పించటము, రాజకీయంగా ఎదగటానికి ఆరాట పడతారు. ఉదాహరణకి దీనికి రాజకీయ నాయకులుగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు మాటలు చెప్తూ ఇతరులను ఒప్పించటము, వారికి ఏదైనా అవసరాలుంటే వాటిని తీర్చడానికి ట్రై చేస్తుంటారు.
తర్వాత మత విలువలు కలిగిన వారు. 5వ రకము మత విలువలు కలిగిన వారు. వీరికి మత విషయాలపైన చింతన ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీరికి మత పిచ్చి ఉంటుంది. అంటే వారి మతం వాళ్ళనే దగ్గర తీస్తారు, వారి మతం వారినే ఆదరిస్తారు. అదే విధంగా ఆ మతానికి సంబంధించిన వ్యక్తుల్ని వీరు ఎక్కువ ఆదరణకు గురి చేస్తారు. కాబట్టి మత విలువలు, ఆ మతాన్ని డెవలప్ చేయడం కోసం మత చింతన కలిగి ఉంటారు వీరు. తర్వాత సౌందర్య ఆరాధన విలువ కలిగిన వారు. సౌందర్య ఆరాధన విలువ కలిగిన వారు, సౌందర్య ఆరాధకులు అంటారు. సౌందర్య ఆరాధన కలిగిన వారు వీరు ఏం చేస్తారంటే ఆ అందము, అలంకరణలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉదాహరణకి బాపు, దీంట్లో బాపుని మనం చెప్పుకోవచ్చు. బాపు ఏదైనా చిత్రాన్ని గీసినట్టయితే ఆ చిత్రానికి ఇప్పుడు ఒక మహిళ బొమ్మని గీస్తే, నాట్యగత్తెని గీస్తే, ఆ నాట్యగత్తె ఏ ఏ ఆభరణాలు ధరిస్తే ఎంత అందంగా చూపించవచ్చో ఈ బాపు గీసిన చిత్రాలను, బాపు నిర్మించిన సినిమాలను కూడా మనం చూస్తే తెలుస్తుంది. అందుకే బాపు గీసిన బొమ్మని పేరు వచ్చింది. ఈ మత విలువలు కలిగిన వారు, తర్వాత సౌందర్య ఆరాధకులు, ఈ విధంగా మొత్తము స్పెయిన్ వీరిని వర్గీకరించాడు. సైద్ధాంతిక విలువలు కలిగిన వారు వీరి సిద్ధాంతాల కోసము పనిచేస్తారు. తర్వాత ఆర్థిక విలువలు, వీరు ప్రతి విషయాన్ని ఆర్థికంగా చూస్తారు. సాంఘిక విలువలు కలిగిన వారు వీరిది సంఘంలో సంఘ సేవ కోసం పోరాడతారు, గాంధీ లాంటి వ్యక్తులు. రాజకీయ నాయకులు, వీరు రాజకీయ నాయకులు ఏంటంటే ఇతరులను ఒప్పించటము, ఇలాంటి ప్రవృత్తి కలిగి ఉంటారు. మత విలువలు కలిగిన వారు ఏంటంటే ఆ మత చింతన కలిగి ఆ మతాన్ని అభివృద్ధి చేయటం కోసము ఆ మతానికి సంబంధించిన సేవలు చేస్తూ ఉంటారు. సౌందర్య ఆరాధకులు ఏం చేస్తారంటే వీరు అందము, అలంకరణలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఉదాహరణకి బాపు గారిని ఎందుకు చెప్పామంటే బాపు గీసిన చిత్రాలు మనం చూస్తే అతను ఎంత అందంగా అలంకరిస్తాడో, ఎంత అందంగా మనం ముందుంచుతాడో తెలుస్తుంది. ఇవి మొత్తము రూప సిద్ధాంతాలకు సంబంధించినవి. మొదటి రకము రూప సిద్ధాంతాలు. ఇవన్నీ మనకు రూప సిద్ధాంతాలుగా మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలలో మొదటి రకమైన రూప సిద్ధాంతాలు పూర్తయ్యాయి. తర్వాత ఇప్పుడు మనము రెండోది లక్షణాంశ సిద్ధాంతాలు. లక్షణాంశ సిద్ధాంతాలు. ఈ లక్షణాంశ సిద్ధాంతాలు మనం చూసినట్టయితే దీంట్లో ఈ లక్షణాంశ సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన వారిని ఒక వరుసగా చూసినట్టయితే దీంట్లో ఆర్బి కాటిల్ సిద్ధాంతము ఒకటి. ఆర్బి కాటిల్ సిద్ధాంతం. ఆర్బి కాటిల్ సిద్ధాంతాన్ని మనము చూసినట్టయితే వ్యక్తి ప్రవర్తన లక్షణాలను అతని ఉపరితల లేదా బహిర్గతంగా కనపడే లక్షణాలకు కారణమైన మూల లక్షణాలను గుర్తించేదే ఈ కాటిల్ 16 మూర్తిమత్వ కారకాల విశేషాలను మనకు తెలియచేశాడు. వ్యక్తి యొక్క మూర్తిమత్వానికి సంబంధించి ఇతను మనకు 16 రకాల లక్షణాలను మన ముందుంచాడు. అయితే ఈ కాటిల్ ఉద్దేశం ప్రకారము వ్యక్తి ప్రవర్తన అనేది బయటకు కనపడని మూల లక్షణాలపైన ఆధారపడి ఉంటుంది. దీన్ని నిరూపించుకోవటానికి కాటిల్ ఏం చేశాడు, దాదాపుగా 17,953 ప్రవర్తన లక్షణాలను ఈ సిద్ధాంతానికి క్రోడీకరించాడు. ఇందులో ఈ 17,953 ఈ లక్షణాలను, ప్రవర్తన లక్షణాలను క్రోడీకరిస్తే దీంట్లో 171 అనేవి మూర్తిమత్వ లక్షణాలను ప్రాథమిక లక్షణాలుగా గుర్తించాడు. మరి దీనిలో మళ్ళీ తిరిగి 35 ఉపరితల లక్షణాంశాలను గుర్తించాడు. మరి ఈ 35లో మళ్ళీ ఒక 16 లక్షణాలను మూల లక్షణాంశాలుగా, ఇవి దాదాపుగా స్థిరంగా ఉంటాయని తెలిపాడు. అయితే వీటిలో ఈ 16 మూల లక్షణాలు, ఇవి ఎలాంటి మార్పు చెందని మూల లక్షణాలు ఉంటాయి. వీటిలో మనం చూసినట్టయితే ఈ కాటిల్ ఏం చేశాడు, ఇతని ఈ 16 మూర్తిమత్వ కారకాల
వీటికి నికషను రూపొందించడం జరిగింది. అంటే ఈ 16ని టెస్టుల ద్వారా టెస్టులు నిర్వహించి వీటిని మనము తెలుసుకోవచ్చు. ఈ 16 లక్షణాంశాలను ఇతడు వాటి వ్యతిరేక లక్షణాలు ఏమిటంటే వీటిని ఈ 16 లక్షణాలకు వ్యతిరేకంగా ఉండే లక్షణాలను మనకు తెలిపాడు. అవి ముభావంగా ఉండటము లేదా కలుపుగోలుగా ఉండటము. ఉంటేనేమో అందరితో కలిసి ఉండటము లేదా ముభావంగా ఉండేది మొదటి లక్షణంగా తెలిపాడు. ఇక రెండవది అల్ప ప్రజ్ఞావంతులు లేదా అధిక ప్రజ్ఞావంతులు. ఉంటేనేమో అల్ప ప్రజ్ఞ కలిగి ఉంటారు లేకపోతే అధిక ప్రజ్ఞ కలిగి ఉంటారు అనేది రెండో అంశంగా తెలియజేశాడు. తర్వాత ఇక మూడో అంశము భావోద్వేగ స్థిరత్వం లేనివారు లేదా స్థిర చిత్తులు. అంటే స్థిర చిత్తం కలిగి ఉంటారు లేకపోతే భావోద్వేగ స్థిరత్వం లేని వారు ఉంటారని మూడో అంశాన్ని తెలియజేశాడు. తర్వాత నాలుగో అంశం అణకువ కలిగిన వారు లేదా ఆధిక్యత చూపించేవారు. అణకువతో అణిగిమణిగి ఉండేవారు లేదా ఆధిక్యతను ప్రదర్శించేవారనే రెండు రకాలుగా ఉంటారు. ఇది నాలుగో అంశం. తర్వాత ఐదో అంశం గాంభీర్యం కలవారు లేదా సరదాగా ఉండేవారు. కొంతమంది గాంభీర్యంగా మూతి ముడుచుకొని ఇదే విధంగా ఉంటారు లేదా కొంతమంది అందరితోనూ సరదాగా ఉంటారు. ఉంటే ఈ విధంగానే ఉంటారు, గాంభీర్యంగానే లేకపోతే సరదాగానే ఉంటారని తెలియజేశాడు. ఆరో అంశము స్వార్థంతో కార్యసాధన చేసేవారు లేదా ధర్మపరాయణులు ఉంటారు. ఉంటేనేమో స్వార్థ గుణాలైనా కలిగి ఉంటారు లేకపోతే ధర్మపరాయణులుగానైనా ఉంటారు అనే అంశాన్ని ఆరో అంశంగా తెలిపాడు. ఇక ఏడో అంశం చూసినట్టయితే పిరికివారుగా ఉంటారు లేదా సాహసాలు చేసేవారు ఉంటారు. అంటే వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఉంటేనేమో పిరికివారుగానే ఉంటారు లేకపోతే సాహసాలు చేసేవారుగా ఉంటారు అనేది ఏడవ అంశంగా తెలిపాడు. తర్వాత కఠిన స్వభావులు లేదా మృదు స్వభావులు ఎనిమిదో అంశంగా చెప్పాడు. ఉంటేనేమో కఠినంగా ఉంటారు లేదా కొంతమంది మృదు స్వభావాలు కలిగి ఉంటారు. తొమ్మిదవది నమ్మకము కలవారు, రెండవది సందేహించేవారు. అంటే నమ్మితేనేమో వ్యక్తిని పూర్తిగా నమ్ముతారు లేదా కొంతమంది ఏమో సందేహిస్తుంటారు, నమ్మొచ్చా నమ్మకూడదని. అంటే ఈ విధంగా ఉండే అంశము తొమ్మిదో అంశం తెలియజేశాడు. తర్వాత 10వ అంశము ఆచరణలో చూపించేవారు, కల్పనలు చేసేవారు. అంటే కొంతమంది ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని ఆచరించి చూపిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే కల్పనలో నిరూపిస్తారు. అంటే నేను ఇది చేస్తా అది చేస్తా అంటారు కానీ ఆచరణకు వచ్చే లోపల ఏమీ చేయరు. ఈ అంశము 10వ అంశంగా చేర్చారు. తర్వాత 11వ అంశము ధర్మ మార్గం నుంచి తొలగని వారు లేదా ఆందోళన చెందేవారు. ధర్మ మార్గం నుంచి తొలగని వారు, విచక్షణ కలవారు. వీరు ఏం చేస్తారు, కొంతమంది ధర్మ మార్గాన్ని నడుపుతారు, కొంతమంది ఏమో విచక్షణ కలిగి ఉంటారు. అంటే వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దనే సంభ్రమాచర్యాలలో ఉంటారు. 12వది ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నవారు, ఆందోళన చెందేవారు. అంటే ఉంటే ఆత్మవిశ్వాసమైనా కలిగిన వారు కొంతమంది ఉంటారు లేకపోతే ఆందోళన చెందేవారైనా ఉంటారనేది మనకి 12వ అంశాన్ని తెలియజేశాడు. తర్వాత పూర్వాచార పరాయణులు లేదా ప్రయోగాత్మకాలు ఉంటారు. అంటే పూర్వాచార పరాయణులు అయినా లేదా ప్రయోగాత్మక ఎక్స్పెరిమెంటల్ గా ఉంటారు. 13వ అంశం ఇది. తర్వాత 14వ అంశాన్ని సమూహాన్ని అనుసరించేవారు లేదా స్వయం సమృద్ధులుగా ఉంటారు. ఉంటేనేమో గ్రూప్ లో కలిసి వర్క్ చేస్తారు లేకపోతే స్వయం సమృద్ధులుగా సెల్ఫ్ వర్క్ గా చేసుకుంటారు. అంటే ఒక గ్రూప్ లో సమూహంలో చేయడం ఇష్టం లేని వారు సొంతంగా ఏదైనా బిజినెస్ లాంటివి పెట్టుకోవడం చేస్తుంటారు. ఇది 14వ అంశం. 15వ అంశం ఏం చేర్చారంటే ఆచరణలో స్వేచ్ఛ కలవారు లేదా క్రమబద్ధులు. అంటే ఆచరణలో ఎప్పుడు స్వేచ్ఛ కలిగి వారికి నచ్చింది చేస్తూ ఉంటారు. క్రమబద్ధులంటే వీరు ఎవరైనా చెప్తేనే చేస్తారు లేకపోతే సైలెంట్గా కూర్చుంటారు. ఇది 15వ అంశం. 16వ అంశము ఉపశమించేవారు లేదా గాబరా పడేవారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని చేద్దామంటే ఖచ్చితంగా చేయడానికి ఉపక్రమిస్తారు. కొంతమంది చేయాలా వద్దా అని గాబరా పడే వ్యక్తులు ఈ విధంగా ఉంటారని మనకు ఆర్బి కాటిల్ ఈ సిద్ధాంతాల్లో మొత్తము 16 స్థిరమైన లక్షణాలను మనకు తెలియజేశాడు. తర్వాత ఆల్పోర్ట్ వర్గీకరణ. ఈ లక్షణాంశ సిద్ధాంతాల తర్వాత దీంట్లో ఈ లక్షణాంశాల సిద్ధాంతాలలో
రెండవది అయిపోయింది. రెండవది ఆల్పోర్ట్ వర్గీకరణ. ఆల్పోర్ట్ వర్గీకరణ. ఆల్పోర్ట్ వర్గీకరణ. ఈ ఆల్పోర్ట్ వర్గీకరణలో మనము చూసినట్టయితే ప్రాథమిక లక్షణాంశాలు ఉంటాయి, తర్వాత మాధ్యమిక లక్షణాంశాలు ఉంటాయి, కేంద్ర లక్షణాంశాలు ఉంటాయి. 3 రకాలు. ఒకటి ప్రాథమిక లక్షణాంశాలు, మధ్యమ లక్షణాంశాలు, తర్వాత కేంద్ర లక్షణాంశాలు అనేవి 3 ఉంటాయి. దీంట్లో ప్రాథమిక లక్షణాంశాలు అంటే కార్డినల్ ట్రైట్స్. కార్డినల్ ట్రయల్స్ ఉంటాయి. ఇవి ప్రతి వ్యక్తిలో ఈ ప్రాథమిక లక్షణాంశాలు మనం చూసినట్టయితే ఇవి ప్రతి వ్యక్తిలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో ఉండే విధంగా దయ, ఉదారత, స్నేహము మొదలైనవి ఈ ప్రాథమిక లక్షణాలలో ఉంటాయి. తర్వాత మాధ్యమిక లక్షణాంశాలు. ఈ మాధ్యమిక లక్షణాంశాలంటే మనకు ఇవి పరిమితంగా వ్యక్తమవుతూ ఉంటాయి. ఇవి అంత ముఖ్యమైనవి కాదు, అంటే పరిమితులకు లోబడి ఈ మాధ్యమిక లక్షణాంశాలు అనేవి ఉంటాయి. తర్వాత కేంద్ర లక్షణాంశాలు, సెంట్రల్ ట్రైట్స్ అంటాము వీటినే, కేంద్ర లక్షణాంశాలు. ఇవి వ్యక్తికి ప్రత్యేకత, తేలికగా గుర్తించగలిగిన లక్షణాలు ఇవి కొన్ని మాత్రమే ఉంటాయి. ఇవి ఆల్పోర్ట్ వర్గీకరణ. తర్వాత మూడవది సమగ్ర నిర్మితి సిద్ధాంతము. మూడో సిద్ధాంతం ఏంటిదంటే సమగ్ర నిర్మితి సిద్ధాంతము. మూడవ సిద్ధాంతాన్ని సమగ్ర నిర్మితి సిద్ధాంతం అని అంటాము. మూడవది సమగ్ర నిర్మితి సిద్ధాంతము. సమగ్ర నిర్మితి సిద్ధాంతము. మరి ఈ సమగ్ర నిర్మితి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే సమగ్ర నిర్మితి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ సమగ్ర నిర్మితి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను ఏ దేశానికి చెందిన వారంటే ఆస్ట్రియా దేశానికి చెందిన వారు. ఆస్ట్రియా దేశానికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రవేశపెట్టిన సిద్ధాంతం ఏదంటే సమగ్ర నిర్మితి సిద్ధాంతము. ఈ సిద్ధాంతము ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ 1856 నుంచి 1939 మధ్య కాలంలో జీవించాడు. ఇతను మూర్తిమత్వాన్ని ఏం చేశాడంటే 3 అంశాలుగా చెప్పాడు. 3 అంశాలుగా మూర్తిమత్వాన్ని తెలియచేసింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇతను రూపొందించిన సిద్ధాంతమే సమగ్ర నిర్మితి సిద్ధాంతము. ఇతను మూర్తిమత్వాన్ని 3 లక్షణాలుగా ఏ విధంగా చెప్పాడంటే చలన శక్తి, ఒకటి చలన శక్తి అని తెలియజేశాడు. ఈ చలన శక్తిలో ఇడ్, ఒకటి ఇడ్, రెండవది ఈగో, మూడవది సూపర్ ఈగో. సూపర్ ఈగో చలన శక్తిలో 3 రకాలుగా తెలియజేశాడు. ఒకటి ఇడ్, రెండవది ఈగో, మూడవది సూపర్ ఈగో అని ఈ సమగ్ర నిర్మితి సిద్ధాంతాల్లో మొదటిది చలన శక్తి, రెండవ దాంట్లో మనకు ఆర్జిత శక్తి అన్నాడు. ఆర్జిత శక్తి. ఈ ఆర్జిత శక్తిలో మనకు జీవితేచ్ఛ, మరణేచ్ఛ, దీంట్లో 2 తెలిపాడు మనకి. జీవితేచ్ఛ, మరణేచ్ఛ. జీవితేచ్ఛ, మరణేచ్ఛ అని రెండింటిని తెలిపాడు. తర్వాత మూడోది శరీరోపతల శక్తి. శరీరోపతల శక్తి, శరీరోపతల శక్తి అని తెలిపాడు. దీంట్లో చేతనావస్థ, దీంట్లో ఒకటి చేతనావస్థ, నెక్స్ట్ ఉపచేతనావస్థ, ఉపచేతనావస్థ, మూడవది అచేతనావస్థ. అచేతనావస్థ.
అని తెలిపాడు ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సమగ్ర నిర్మితి సిద్ధాంతంలో ఇతను 3 రకాల అంశాలను తెలిపాడు. అవి ఒకటి చలన శక్తి, రెండవది ఆర్జిత శక్తి, మూడోది శరీరోపతల శక్తి. ఈ చలన శక్తిలో ఇడ్, ఈగో, సూపర్ ఈగోలను తెలిపాడు. ఆర్జిత శక్తిలో జీవితేచ్ఛ, మరణేచ్ఛ. శరీరోపతల శక్తిలో చేతనావస్థ, ఉపచేతనావస్థ, అచేతనావస్థలను ఇతను తెలిపాడు. దీంట్లో మొదటిది చలన శక్తి. ఈ చలన శక్తి ఒకసారి దీన్ని చూసినట్టయితే ఇతను తెలిపిన అంశాల్లో, సిగ్మండ్ ఫ్రాయిడ్ తెలిపిన అంశాల్లో మొదటిది చలన శక్తి. డైనమిక్ ఆస్పెక్ట్ అంటారు దీన్నే, చలన శక్తి. దీన్ని డైనమిక్ ఆస్పెక్ట్ అంటారు. దీంట్లో ఈ చలన శక్తిలో మొదటిది ఇడ్. ఇడ్ అనేది ఇది మనిషి మనసులోని అచేతనావస్థలో ఉంటుంది, దాగి ఉంటుంది. ఇడ్ అనేది ఇది మనిషి సహజమైన ప్రవృత్తిని తెలియజేస్తుంది. నైతిక విలువలను పాటించడు, నియమాలు తప్పొప్పులు పట్టించుకోదు. ఇది స్వార్థపరమైన భావనను కలిగి ఉంటుంది. అంటే మనసులో మెదిలే కోరికను తీర్చడానికి తొందర పెడుతుంది ఇడ్. ఆనంద సూత్రంపై ఆధారపడి ఈ ఇడ్ అనేది పనిచేస్తుంది. ఏదైనా ఒక విషయంను ప్రేరేపించడానికి ఈ ఇడ్ అనేది ప్రయత్నిస్తుంది, స్వార్థపరమైన భావనలు. తర్వాత రెండవది ఈగో. ఈ ఈగో ఏం చేస్తుందంటే అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది. అంటే ఒక ప్రదేశానికి మనం వెళ్దామని చెప్పేది ఇడ్ అయితే, ఈగో ఏం చేస్తుందంటే అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది, ప్రొహిబిట్ చేస్తుంది. వాస్తవాలను గ్రహించి సమయానుకూలంగా తెలివిగా నిర్ణయాలను తీసుకుంటుంది ఈ ఈగో అనేది. తర్వాత మనకు ఇడ్ను అణిచివేసేది సూపర్ ఈగో అనుసరిస్తుంది. ఇదేం చేస్తుందంటే ఈగో ఇడ్ను అణిసివేసి, ఆ కోరికను అణిచివేసి సూపర్ ఈగోని అనుసరిస్తుంది. సూపర్ ఈగో తర్వాతది సూపర్ ఈగో అంటే మంచి చెడ్డలను గుర్తించి నైతిక సాంఘిక విలువలను పాటించేలా చేస్తుంది. ఉత్కృష్ట దర్శనానికి ప్రాధాన్యతనిస్తుంది. అంటే ఇది నైతిక సూత్రం పైన ఆధారపడి పనిచేస్తుంది. మన ఉదాహరణకి దొంగతనం చేసిన సినిమాకు వెళ్ళమని ప్రోత్సహించేది ఇడ్ అయితే, దొంగతనం చేసే అవకాశాలను నిర్ణయించేది ఈగో. దొంగతనం చేయడం తప్పు అని హెచ్చరించేదే సూపర్ ఈగో అని ఎగ్జాంపుల్స్ ను ఇచ్చాడు. తర్వాత రెండవది ఆర్జిత శక్తి. చలన శక్తి తర్వాత రెండవది ఆర్జిత శక్తి. దీంట్లో జీవేచ్ఛ, మరణేచ్ఛ అని ఉన్నాయి. జీవేచ్ఛ, మరణేచ్ఛ. దీంట్లో జీవితేచ్ఛ అంటే ఎరోస్, అంటే మనిషిలో జీవించి నిర్మాణాత్మకంగా ఏదైనా చేయాలి అనే సహజాతం జీవితేచ్ఛ. అంటే మనిషిలో జీవించి నిర్మాణాత్మకంగా ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అనేది జీవితేచ్ఛ. అంటే తాను లేదా ఇతరులను సంతోషంగా ఉండాలనుకునే స్వభావం ఏంటంటే మనకు జీవితేచ్ఛగా చెప్తాము. అదే మరణేచ్ఛ, రెండవది మరణేచ్ఛ. ఈ మరణేచ్ఛ థానటోస్ అంటాము దీన్ని. ఈ మానసిక సంఘర్షణలు రుగ్మతలకు కారణంగా మరణించాలి అనే సహజాతాన్ని ఇది ప్రదర్శిస్తుంది. అంటే మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని వినాశకరమైన కృత్యాలు చేయాలని భావించేదే దీని స్వభావంగా మనము చెప్పుకోవచ్చు. మూడవది శరీరోపతల శక్తి. శరీరోపరితల శక్తి. దీన్నే టోపోగ్రాఫిక్ ఆస్పెక్ట్స్ అంటాము. దీంట్లో చేతనావస్థ,
చేతనావస్థ, ఉపచేతనావస్థ, తర్వాత అచేతనావస్థలు ఉంటాయి. అచేతనావస్థ. దీంట్లో మొదటిది చేతనావస్థను మనం ఒకసారి చూసినట్టయితే దాన్ని కాన్సియస్నెస్ అంటాము. కాన్సియన్స్ అంటే వర్ధమాన అనుభవాలు చేతనంలో ఉంటాయి. అంటే తక్షణం గుర్తుంచుకునే విషయాన్ని చేతనం ద్వారానే జరుగుతాయి. ఏదైనా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటే చేతనంలో ఉండి కాన్సియన్స్ గా ఉండి చేస్తారు. దీన్ని తర్వాత ఉపచేతనావస్థ, దీన్ని ప్రీ కాన్షియస్నెస్ లేదా సబ్ కాన్షియస్నెస్ అంటాము. అంటే చేతనం కంటే ఇది లోతైనది. అంటే అవసరాన్ని బట్టి ఉపచేతనంలోని విషయాలను ప్రయత్నం ద్వారా చేతనావస్థలోకి తీసుకురాగలుగుతుంది. ఉదాహరణకి మనం చదివిన ప్రశ్నలను పరీక్షా సమయంలో గుర్తుకు తెచ్చుకోవడం, డెప్త్ గా వెళ్ళి ఈ సబ్ కాన్షియస్ కు వెళ్ళి గుర్తు తెచ్చుకోవడం. అచేతనావస్థ మూడవది అన్కాన్షియస్నెస్ అంటాము. దీన్ని మనసులోని అనుభవాలను అచేతనావస్థలో భద్రపరచబడతాయి. అచేతనావస్థలో భద్రపరచబడతాయి. మనకి ఏదైనా అనుభవాలు ఎదురైనప్పుడు ఇవి అచేతనావస్థలో భద్రపరచబడతాయి. అంటే చిన్ననాటి అనుభవాలను, తీరని కోరికలు ఏదైనా ఉంటే, అదేవిధంగా బాధాకరమైన సంఘటనలు ఈ అచేతనంలోనే ఉంటాయి. దీని ప్రభావము ప్రవర్తన మీద ఉంటుందని ఫ్రాయిడ్ యొక్క అభిప్రాయం. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క అభిప్రాయం. ఈ విధంగా మనకు ఈ మూర్తిమత్వాన్ని అంచనా వేయటానికి వివిధ శాస్త్రవేత్తలు వివిధ రకాల సిద్ధాంతాలను మనకు ప్రయోగించారు. వివిధ రకాల సిద్ధాంతాల ద్వారా మనకు వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, దాన్ని బట్టి వారికి ఏ విధంగా మంత్రణం చేయాలి అనేది మొత్తము వివరించి చెప్పారు. తర్వాత మనోలైంగిక వికాసం. దీంట్లోనే ఇంకో టాపిక్ మనోలైంగిక వికాసము. మనోలైంగిక వికాసం, దీన్నే మనము సైకోసెక్సువల్ డెవలప్మెంట్ అంటాము. అంటే మానవుని కోరికలకు, లైంగిక వాంఛలకు సంబంధించి ఉందని మనోలైంగిక వికాసాన్ని 5 దశలుగా విభజించారు. 5 దశలుగా విభజించారు. 5 దశలుగా ఈ మనోలైంగిక వికాసం అనేది 5 దశలుగా విభజించారు. ఒకటి మౌఖిక దశ. మౌఖిక దశ. ఇది 0 నుంచి 1 సంవత్సరం లోపు ఉండేదే మౌఖిక దశ. రెండవది ఆసన దశ. ఈ ఆసన దశ 2 నుంచి 3 సంవత్సరాల మధ్య ఉంటుంది. మూడవది శిష్ణ దశ. ఈ శిష్ణ దశ అనేది 4 నుంచి 5 సంవత్సరాల మధ్య ఉంటుంది. తర్వాత గుప్త దశ. ఈ గుప్త దశ అనేది 6 నుంచి 11 సంవత్సరాల మధ్య ఉంటుంది. అదేవిధంగా జననాంగ దశ. ఈ జననాంగ దశ అనేది మనము 11 నుంచి 11 లేదా 12 సంవత్సరాల నుండి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మౌఖిక దశనే మనము ఓరల్ స్టేజ్ అంటాము. ఇది 0 నుంచి 1 సంవత్సరం వరకు. తర్వాత ఆసన దశ అంటే ఇది యానల్ స్టేజ్ అంటాము. తర్వాత శిష్ణ దశ అంటే దీనినే ఫాలిక్ స్టేజ్ అంటాము. ఇది 4 to 5 ఇయర్స్ మధ్య ఉంటుంది. గుప్త దశ అంటే లేటీ స్టేజ్ అంటాము. గుప్త దశ అంటే ఇది 6 నుంచి 11 సంవత్సరాల వయసులో ఉంటుంది. జననాంగ దశ అంటే ఇది 11 లేదా 12 సంవత్సరాలు, జెనిటల్ స్టేజ్ అంటాము. దీంట్లో మొదటిది మౌఖిక దశ. ఈ మౌఖిక దశలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వయసు వచ్చే వరకు ఇది ఉంటుంది. అంటే ఈ దశలో పిల్లలు తమ లైంగిక కాముకతను తల్లిపాలు తాగుతూ ఆనందాన్ని పొందుతాడు అని ఫ్రాయిడ్ అభిప్రాయం తెలిపాడు. అంటే ఈ దశలో పిల్లలు అందిన ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకోవడము చేస్తుంటారు కాబట్టి ఈ దశకు సిగ్మండ్ ఫ్రాయిడ్ మౌఖిక దశ అనే పేరును ఖరారు చేశాడు. తర్వాత రెండవది ఆసన దశ. ఈ ఆసన దశ అంటే దీంట్లో పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆసన దశలో టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మలమూత్ర విసర్జన
ఆసనాంగం ద్వారా తృప్తి పొందుతారు ఈ దశలో. కాబట్టి దీనిని ఆసన దశగా చెప్పారు. తర్వాత మూడవది శిష్ణ దశ. శిష్ణ దశ ఇది 4 to 5 years. ఈ శిష్ణ దశలో జననేంద్రియాలపైన ఆసక్తి పెరుగుతుంది. అంటే మగపిల్లలు తల్లిపైన, ఆడపిల్లలు తండ్రిపైన ఆసక్తిని కనబరుస్తారు. దీన్నే ఎలక్ట్రా కాంప్లెక్స్ అని అంటారు. అయితే మగపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణిని ఇడిపస్ కాంప్లెక్స్ అంటారు. ఇడిపస్ కాంప్లెక్స్ అంటాము. ఇడిపస్ కాంప్లెక్స్, ఇడిపస్ కాంప్లెక్స్ అంటాము. అదే ఆడపిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి, ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంఛించే ధోరణి ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటాము. ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటాము. అంటే ఇక్కడ మగ పిల్లవాడు తల్లిని ఇష్టపడతాడు, ఇక్కడ ఆడపిల్ల తండ్రిని ఇష్టపడుతుంది. ఇక్కడ దీన్ని మొదటిది మగపిల్లవాడు తల్లిని ఇష్టపడడాన్ని ఇడిపస్ కాంప్లెక్స్ అంటాము. తర్వాత ఆడపిల్ల తండ్రిని ఎక్కువ ఇష్టపడటాన్ని ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటాము. అంటే ఈ దశలో ఈ విధంగా ఉంటుంది. తర్వాత గుప్త దశ. గుప్త దశ అంటే 6 నుంచి 11 సంవత్సరాల వయసు. ఈ 6 నుంచి 11 సంవత్సరాల వయసునే దీన్ని సాంఘికమైన మంచి చెడుల మధ్య విచక్షణ లేదా తేడాలను తెలుసుకుంటారు. ఈ దశలో మగపిల్లలు తండ్రితో, ఆడపిల్లలు తండ్రితో, మగపిల్లలు తల్లితోను, ఆడపిల్లలు తండ్రితోను తాదాత్మీకరణం చెందుతారు. అంటే జంతు వాంఛలను, దౌర్జన్యశీల స్వభావాన్ని దమనపరుచుకుంటారు ఈ దశలో. తర్వాత జననాంగాల దశ. ఇది 11 లేదా 12 సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది. అంటే గౌణ లైంగిక లక్షణాలు వికాసం చెందుతాయి. సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. విజాతి లైంగికాసక్తి పెరుగుతుంది. స్వజాతి కాకుండా విజాతి లైంగికాసక్తి పెరుగుతుంది. అంటే ఆడపిల్లలు మగవారి పట్ల ఇంట్రెస్ట్ చూపటం, మగపిల్లవారు ఆడవారి పట్ల ఇంట్రెస్ట్ చూపటం అనేది ఈ దశలో స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సిద్ధాంతం పైన విమర్శలు ఉన్నప్పటికీ శిశు వికాసం పైన విశేషమైన ప్రభావం చూపింది ఈ సిద్ధాంతము. బాల్యంలో పిల్లలకు కరుణ, ఆప్యాయత, ప్రేమ, ఆదరణ అవసరమని, పిల్లల్లో దౌర్జన్యశీలం పెరిగి లైంగిక వాంఛలు సహజమని, అవి ప్రకృతి విరుద్ధమైన లక్షణాలు కావని, గృహము, పాఠశాల ఈ లక్షణాలను నిర్మాణాత్మక రూపాల్లో వికసింపజేయాలని ఈ సిద్ధాంతము వివరించింది. తర్వాత రెండవది మనోవికాస సిద్ధాంతము. రెండవది మనోవికాస సిద్ధాంతము. దీంట్లో రెండవది మనోవికాస సిద్ధాంతం. రెండవది మనోవికాస సిద్ధాంతం. ఈ మనోవికాస సిద్ధాంతంలో దీన్ని ప్రతిపాదించింది ఎరిక్ ఎరిక్సన్ అనే వ్యక్తి దీన్ని ప్రతిపాదించాడు. అయితే దీంట్లో ఫ్రాయిడ్ ప్రతిపాదించిన, మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోలైంగిక వికాస దశలో విభేదించి వాటికి బదులుగా మనోసాంఘిక వికాస దశలను, అంటే జీవిత కాలాన్ని 8 దశలుగా ఇతను ప్రతిపాదించాడు. ఎవరంటే ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోలైంగిక వికాస దశల్లో విభేదించి వాటికి అనుగుణంగా ఈ ఎరిక్సన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే మనోసాంఘిక వికాస దశలను, జీవిత కాలాన్ని 8 దశలుగా ప్రతిపాదించాడు. 8 దశలుగా ప్రతిపాదించాడు. ఒకటి పూర్వ శైశవ దశ. పూర్వ శైశవ దశ. ఈ పూర్వ శైశవ దశ అంటే ఇది 1 సంవత్సరం వయసు ఉంటుంది. ఇక్కడ నమ్మకము, అపనమ్మకం అనేవి ఏర్పడతాయి. నమ్మకము, అపనమ్మకం అనేవి ఏర్పడతాయి ఈ దశలో. తర్వాత రెండవది ఉత్తర శైశవ దశ. ఉత్తర శైశవ దశ.
ఉత్తర శైశవ దశ ఇది 1 నుంచి 3 సంవత్సరాల కాలంలో ఉంటుంది. దీంట్లో స్వయం ప్రతిపత్తి సందేహం కలిగి ఉంటారు. మూడవది క్రీడా దశ. మూడవది క్రీడా దశ అంటాము. ఇది 3 నుంచి 5 సంవత్సరాల కాలం 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో ఉంటుంది. దీంట్లో చొరవ చూపడము తప్పు చేశాననే భావన కలిగి ఈ వయసులో ఉంటారు. ఇక నాలుగోది పాఠశాల దశ. ఈ పాఠశాల దశ అనేది 6 నుంచి 12 సంవత్సరాలు వయసు. దీంట్లో శ్రమించడము న్యూనతను ప్రదర్శించడం అనేవి ఈ దశలో నేర్చుకుంటారు. ఇక ఐదవది కౌమారం. ఈ కౌమారము 12 నుంచి 20 సంవత్సరాల వయసు మధ్య ఉంటుందని ఇతను వర్గీకరించాడు. దీంట్లో పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనేవి తెలుపుతాడు దీంట్లో. తర్వాత పూర్వ వయోజన దశ. ఈ పూర్వ వయోజన దశ అనేది 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఈ లక్షణాలు ఏంది అంటే సన్నిహితంగా ఉండడము లేదా ఏకాంతంగా ఉండడం అనేవి ఈ దశలో చూపిస్తారు. తర్వాత మధ్య వయోజన దశ. ఈ మధ్య వయోజన దశలో ఇది 30 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. దీంట్లో ఉత్పాదకము స్తబ్దత కలిగి ఉన్న లక్షణాలు ఎదుర్కొనే జటిల పరిస్థితులు ఉంటాయి. తర్వాత పరిపక్వ దశ. ఈ పరిపక్వ దశ అనేది 60 సంవత్సరాలు పైబడిన వారు 60+ ఏజీ ఉన్న వారిలో ఈ పరిపక్వ దశ అనేది ఉంటుంది. ఈ దశలో ఎదుర్కొనే జటిల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే సమగ్రత నిరాశ అనేవి కలిగి ఉంటాయి. ఉంటే సమగ్రంగానే ఉంటారు, లేకపోతే నిరాశ నిస్పృహలు కలిగైనా ఉంటారు. ఇవి మూర్తిమత్వ వికాసము. అదేవిధంగా ఈ మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేసే లక్షణాలు, మూర్తిమత్వ వికాసంకి తోడ్పడే సిద్ధాంతాలు, ఇవన్నీ ఈ పాఠంలో మనము చర్చించుకోవడం జరిగింది. తర్వాత వీడియోలో మనకి 8వ పాఠ్యాంశమైన సమయోజనము లేదా సర్దుబాటు, దీన్ని అడ్జస్ట్మెంట్ అంటారు. ఇది తర్వాత వీడియోలో చర్చించుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నా వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.